తపస్వి మహారాజ్ గురించి ముందు మాట ఏమున్నదో అది కొంచెం ఇంట్రడక్షన్ తెలుసుకొని, ఆ తర్వాత మనము సబ్జెక్ట్‌లోకి వెళ్దాము. ఈయన తపస్వి మహారాజ్ పేరు కృష్ణ సింగ్. ఈయన 1770లో జన్మ తీసుకున్నారు. అయితే ఈయన ఇందాకే మేడం చెప్పినట్టుగా ఈయన 185 సంవత్సరాల 6 నెలలు ఈయన జీవించారు. ఈయన కాయకల్ప విద్యతో ఆయన శరీరాన్ని చిన్న పిల్లోడి శరీరంలాగా చేసుకొని ఇన్నేళ్ళు అంటే ఆయన సాధనతో ఆయన జీవితాన్ని ఎంతో అద్భుతమైన మలుపుల్ని చూసారాయన. ఆయన లైవ్‌గా గంగామాతను చూసారు. అట్లాగే శ్రీకృష్ణుడిని చూసారు. అలాగే మరి దుర్వాస మునిని, అలాగే పరశురాముడిని, అశ్వత్థామను ఇంకా ఎందరో మాస్టర్స్‌ని ఆయన చూడటం జరిగిందనమాట. అట్లాగే ఈయన ఎన్నో అద్భుతమైన ప్లేసెస్‌కి వెళ్లారు. వెళ్లి అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నిటిని చూసి, అక్కడ విద్యను నేర్చుకొని ఎంతో అద్భుతమైన లైఫ్‌ని ఈయన లీడ్ చేశారన్నమాట. సో, ఆయన మరణించే ముందు అంటే ఆయన ఇక వయసయిపోయి ఇక శరీరం శిథిలమైన స్థితిలో ఆయన ప్రాణాల్ని వదిలేసే టైంలో ఆయన పడుకొని ఉన్నారన్నమాట. మంచం మీద పడుకొని ఉండి ఇక అందరూ అనుకున్నారు. శిష్యులందరూ అనుకున్నారు. ఏమనంటే, ఇక ఈయన ఇట్లాగే పడుకునే ఆయన ఈ దేహావస్థలో ప్రాణాన్ని వదిలేస్తారనుకున్నారు. కానీ ఇక్కడే ఒక మిరాకిల్ జరిగింది. ఏంటి అంటే, ఆయన అట్లా చూస్తుండగానే ఒక్కసారిగా లెగిసి కూర్చున్నారు. కూర్చొని పద్మాసనం వేసుకొని, చేతుల మీద చేతులు పెట్టుకొని, గట్టిగా అంటే ఓంకారాన్ని ప్రణవంతో నాదం చేసి ఆయన, ఆయన దేహాన్ని వదిలేశారన్నమాట. ఎందుకు అట్లాగా ఆయన కూర్చొని ప్రాణాన్ని వదలాల్సొచ్చింది? అంటే యోగులు మీరు గమనించినట్టయితే ఎవరైతే ఉన్నారో మనకు తెలిసిన కొంతమంది యోగుల్ని మనం చూసినట్టయితే మన రామకృష్ణ పరమహంస గారు గాని, లేపోతే యుక్తేశ్వర గిరి గారు గాని, తర్వాత ఇంకా ఎందరో మాస్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ యొక్క కూర్చొని ధ్యాన స్థితిలోనే వాళ్ళ ప్రాణాన్ని వదిలేశారు. ఎందుకు ఇట్లా అంటే మన శరీరంలో మన ఈ భౌతిక శరీరంలో 7 ద్వారాలుంటాయి. ఈ ద్వారాల్లో ముఖ్యంగా అంటే ఈ కళ్ళ ద్వారం ఒకటి, తర్వాత ముక్కు ద్వారము, నోటి ద్వారము, తర్వాత నాభి ద్వారము, ఆ తర్వాత మల, మూత్ర ద్వారాలు ఇంకొకటేంటంటే బ్రహ్మ ద్వారం. దీన్ని కపాల మోక్షం అని కూడా మనం అంటాం అన్నమాట. ఈ ద్వారాల్లో ఏ ఒక్క ద్వారం గుండా మనం వెళ్ళినప్పటికీ కూడా అంటే కంటి ద్వారా, ముక్కు ద్వారా, నోటి ద్వారా లేకపోతే ఏ ద్వారాల నుంచి వెళ్ళినప్పటికీ కూడా జన్మలుంటాయి. అంటే ఉత్తమ జన్మలు, తక్కువ స్థాయి జన్మలు, నీచ జన్మలనమాట. అయితే ఈ జ్ఞాని అనేవాడు ఎప్పుడు కూడా ఇట్లా ఎప్పుడైతే కూర్చొని ఏకస్థితిలో ఉండి ఆ యొక్క ప్రాణాన్ని బ్రహ్మరంధ్రం గుండా అంటే ఈ బ్రహ్మ ఇక్కడ ఏదైతే ఉందో దీని ద్వారా గనక ఈ బ్రహ్మ ద్వారం గనక ద్వారా ఈ ప్రాణాన్ని గనక ఒక యోగి గనక వదిలేస్తే మళ్ళీ ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. సో ఏం చేస్తారంటే టిబెట్‌లో అయితే వాళ్ళు కూర్చొని ఆ పద్మాసనంలోనే ప్రాణం వదిలేస్తారు. సో మన భారతదేశంలో ఎందరో యోగులున్నారు. హిమాలయాల్లో ఇటు ఎన్నో చోట్ల ఎందరో యోగులు, ఋషులు ఉన్నారు. సో మనకి ఒక్కొక్క చోట ఒక్కొక్క యోగి ఉన్నారు. ఉత్తరాఖండ్‌లో ఒకరు, పంజాబ్‌లో సారు, అట్లాగే రామకృష్ణ పరమహంస గాని ఇంకా ఎందరో యోగులున్నారు. సో వాళ్ళందరూ కూడా లైవ్‌గా ఈ భూమి మీద ఉండి వాళ్ళ యొక్క జీవితాన్ని పూర్తిగా అంటే ధ్యానం చేసి అదర్ వేరే యాక్టివిటీస్ అంటే ఎట్లా అంటే వాళ్ళు వేరే ఇతర దీంతో కాకుండా కేవలం ధ్యాన సాధనతోనే వాళ్ళ యొక్క జన్మలను చరితార్థం చేసుకున్నారు. అంటే వారిలో ఉన్న ఆత్మను వాళ్ళు గుర్తించారు. ఆత్మ, పరమాత్మ అనేది ఒకే నాణ్యానికి 2 బొమ్మ వరుసలు లాంటివి. సో మనము ఈరోజు ఈ మహాత్ముని యొక్క చరిత్రను తెలుసుకుందాము. ఓకే. సో ఈయన అంటే అప్పట్లో మొఘల సామ్రాజ్యం అప్పట్లో మొఘల సామ్రాజ్యం యొక్క సామ్రాజ్యంలో ఉండేవారన్నమాట వీరు. అంటే అప్పటికి మొఘలుల యొక్క వైభవం నడుస్తూ ఉండేది. ఎక్కువగా వాళ్ళే వీళ్ళ మీద వచ్చి పోరాటం ఇవన్నీ జరుగుతా ఉండేవి అప్పట్లో. అయితే పంజాబ్‌లో పటియాలా అనే గ్రామంలో వీళ్ళు ఉండేవారు. రాజ్యం చేస్తూ ఉండేవారు. అట్ ద సేమ్ టైము వీళ్ళేంటంటే సిక్కు మతానికి చెందినవారు.
సిక్కులనమాట. అయితే ఈయనేంటంటే రాజవంశీయులు వీళ్ళు. వీళ్ళ ఫాదర్ పేరు వచ్చేసేసి మంగల్ సింగ్. తల్లి పేరొచ్చేసి నందకౌర్. వీళ్ళ బ్రదర్ పేరొచ్చేసేసి హరిబత్ సింగ్. ఇట్లాగా వాళ్ళేం చేస్తారంటే వీళ్ళ ఫాదరు చిన్నప్పటి నుంచి గూడా ఈ పిల్లలిద్దరిని కూడా ఎంతో ప్రేమగా పెంచుతారు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళ మదరు ఈ బాబుని అంటే మన కృష్ణ సింగ్‌ని ఎంతో ప్రేమతో ఆయన్ని 6 ఇయర్స్ దాకా గూడా ఆయన ఆవిడ ఆవిడ పాలిస్తానే ఉండేవారు. అంటే ఎక్కువగా ప్రేమతో కొడుకుని ఎంతో ప్రేమతో పెంచేవారనమాట. అనుకోకుండా ఒకరోజు ఈవిడ బాడీ వెకేట్ చేసేసారు. ఇక ఎప్పుడైతే ఈవిడ బాడీ వెకేట్ చేసారో, ఈయన ఒక్కసారిగా సడెన్‌గా సైలెంట్ అయిపోయారనమాట. అంటే నా తల్లి చనిపోయారు అని. కానీ చూసే వాళ్ళకి ఎవరు లేరు అనే ఒక ఫీలింగ్ అనుకుంటున్న సమయంలో వాళ్ళ ఫాదర్ ఇంకో మ్యారేజ్ చేసుకొనొస్తారనమాట. చేసుకొచ్చిన తర్వాత అప్పటిదాకా ఉన్న ఒక ఫ్రీడమ్ వాళ్ళ ఫాదర్‌తో కొంత దూరమవుతుంది. అయినా సరే ఈయనేం చేస్తారంటే ఇవేవి ఆయన పట్టించుకునేవారు కాదు. చిన్నప్పటి నుంచి కూడా ఈయనకి ఆహ్, ఆధ్యాత్మిక తత్వం అంటే ఇష్టం. ఈయనకెట్లా అంటే చిన్నప్పటి నుంచి గూడా ఆయన ఎక్కువగా ఈ యొక్క సిక్కు ఆహ్, గురు గ్రంథ్ సాహిబ్ వింటూ ఉండేవారు. అంటే మత గ్రంథం అది వింటూ ఉండేవారు. అట్లాగే భగవద్గీత, రామాయణం ఇటు కథలన్నీ గూడా ఆయన వింటూ ఉండేవారు. ఆయనకి విశ్వామిత్రుడంటే ఎక్కువ ఇష్టం అన్నమాట. ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా అట్లా ఆ యోగిలాగా అవ్వాలి అని చెప్పేసి ఆయన కోరికుండేది. సో, ఇట్లా ఉన్న తరుణంలో ఆయన ఏం చేస్తూ ఉండేవారంటే, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు యొక్క వాళ్ళ ప్రాంగణంలో కోటలో కూర్చొని ఒంటరిగా ఆయనే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉండేవారు. అది ఆయనకి ఎవరికీ నేర్పించలేదు. సో, వాళ్ళ ఫాదర్ ఒకసారి అడిగారన్నమాట. "ఏం నాన్న ఎందుకిలా ఒంటరిగా కూర్చొని ఇట్లా నువ్వు మౌనంగా ఉన్నావంటే" ఆయన అంటారన్నమాట. "నాకు కూడా విశ్వామిత్రుడిలాగా ఒక తపస్వి కావాలి, ఒక యోగి కావాలి. నేను కూడా ఆ యోగి అంతటి వాడిని కావాలి" అని చెప్తే నా ఫాదర్ నవ్వి ఊరుకుంటారన్నమాట. సో, ఇట్లా జరుగుతున్న తరుణంలో మరి ఈ యొక్క ముస్లిమ్స్ యొక్క యుద్ధాలెక్కువ ఈ దేశం మీద జరుగుతా ఉండేవి. పంజాబ్ అప్పట్లో బాగా గొడవల్లో, ఘర్షణలో ఉండేవన్నమాట. సో, అక్కడ వాళ్ళందరూ కూడా ఈ రాజపూత్ వంశం వాళ్ళు ఎంతో ధైర్య సాహసాలు కలిగిన వాళ్ళు. అయినప్పటికీ గూడా వాళ్ళేం చేసేవారంటే ఈయన చిన్నప్పటి నుంచి గూడా పెద్దాయన అంతగా బలవంతుడు కాదు. కానీ ఈయన చాలా హైట్‌గా ఉండేవారు. చాలా హైట్‌గా ఉండి, బలంగా, పుష్టిగా ఉండేవారు. చిన్నప్పటి నుంచి గూడా ఈయన గుర్రాల్ని అధిరోహించడము, ఇంకా బాగా బలమైన ఏనుగుల్ని కూడా ఆయన వాటి మీద ఎక్కి స్వారీ చేసేవారనమాట. అంటే స్వారీ అంటే దాని మీద ఎక్కి దాన్ని ఎటువంటి మదమెక్కిన ఏనుగునైనా సరే ఆయన ఎక్కి దాన్ని నిరోధించేవారు. సో, అటువంటి బలమైన కుర్రాడిని చూసి వాళ్ళ ఫాదర్ ఏం చేశారంటే ముచ్చటపడి ఈయనకి, వాళ్ళ బ్రదర్ ఇద్దరికీ కూడా ఆయన మల్ల యుద్ధము, తర్వాత సైనిక శిక్షణ ఇవన్నీ గూడా ఆయన ఇప్పించారనమాట. సో, ఇట్లా జరుగుతున్న క్రమంలో ఈయన ఫాదరు ఇంకొక మ్యారేజ్ చేసుకుంటారని చెప్పా గదా! సో, వాళ్ళ పినతల్లికి ఇద్దరు మగ పిల్లలు. సో, దీని ద్వారా ఏంటంటే ఇంట్లో అవి ఇవి జరుగుతా ఉండేవి. క్రమంగా ఈ అన్న తమ్ముళ్ళు ఇద్దరు పెద్దవారయ్యారు. యుద్ధ శిక్షణ పొందారు. నిదానంగా వీళ్ళిద్దరికీ కూడా పెద్దవాళ్ళయిన తర్వాత మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు ఇక్కడ ఒకే ఫ్యామిలీగా ఉండేవారు. సో, పెద్దాయనకి పిల్లలెవరు ఉండేవారు కాదు. కానీ ఈయనకి ఒక బాబు కలిగారనమాట. సో, ఇట్లా ఉన్న తరుణంలో ఈయనేం చేస్తా ఒకసారి వేరే దేశం ద్వారా యుద్ధం జరగటం వల్ల ఏం జరిగిందంటే, ఈ ఫ్యామిలీస్‌ని వీళ్ళ పేరెంట్స్‌ని అందరిని వదిలి అన్ని చెప్పి ఈయన కొంతకాలము బయటికి వెళ్ళిపోతారనమాట. అంటే యుద్ధం చేయటానికి కోసం అని చెప్పేసేసి ఈయన బయట ప్లేస్‌కెళ్ళిపోతారు. ఎళ్లి అక్కడ యుద్ధము అవన్నీ కూడా చూసుకొని తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన చూసిన దృశ్యం చూసి ఆయన షాక్ అవుతారు. ఎందుకంటే ఆయన తిరిగొచ్చిన తర్వాత అక్కడ ఎవరు ఉండరు. తల్లిదండ్రులు అంటే తండ్రి ఉండరు, చనిపోతారు. అట్లాగే అట్ ద సేమ్ టైమ్ భార్య, అన్న, కన్న కొడుకు వీళ్ళందరూ కూడా చనిపోయి ఉంటారన్నమాట. చనిపోయి ఉండేసరికి ఈయన చాలా ఏడుస్తారు. ఏడ్చి ఆయన లైఫ్‌లో ఇంత ప్రాబ్లమ్ వాళ్ళ మదర్ పోయినప్పుడు ఎంత సఫర్ అయ్యారో, అదే తత్వంగా ఒక్కసారిగా ఆయన డౌన్ అయిపోయారన్నమాట. డౌన్ అయిపోయి బాగా ఏడుస్తారు. ఏడ్చి ఎంత ఏడుస్తారంటే చాలా తీవ్రంగా ఏడుస్తారు. ఆ తర్వాత ఆయన ఏమనుకుంటారంటే, ఇప్పుడు నా ప్రజల్ని నేను సంరక్షించుకోవాలి. నాకా ధర్మం ఉంది. నా ప్రజలను నేను సంరక్షించుకోవాలి అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే, హెల్ప్ కోసం అని చెప్పేసేసి ఇక్కడి నుంచి ఢిల్లీ సుల్తాన్‌ని కలవటానికి ఈయన వెళ్తారనమాట.
ఢిల్లీ సుల్తాన్‌ని కలిసి ఈయన దేశంలో జరిగే ఒక ప్రాబ్లమ్స్ వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆయన నుంచి హెల్ప్ తీసుకుందాం అని చేసి ఢిల్లీకి ప్రయాణం అవుతారన్నమాట. ఆయన ఎలా వెళ్తారంటే సిక్కులు ఎలా ఉంటారంటే చూడటానికి చాలా హైట్‌గా ఉండి, గడ్డం ఉండి, ఆ తర్వాత తలకు పాగా కడతారు. ఆ పాగా ఎంత పెద్దది ఉంటుందంటే జనరల్‌గా ఒక లేడీ కట్టే శారీ కన్నా గూడా ఇంకా గూడా పెద్దగా ఉంటుంది. అంటే చాలా ఇప్పుడు సపోజ్ 7 ఐ థింక్ ఐ డోంట్ నో. బట్ అంటే ఒక లేడీ కట్టుకునే శారీకి డబుల్ ఉంటుందన్నమాట తలపాగా. నేను శారీస్ కట్టుకుంటాననుకోండి. సో, అంటే అంత పెద్దదిగా ఉంటది అని చెప్పేసి. అటువంటి తలపాగా కట్టుకొని అట్లాగే అద్భుతంగా ఒక ఆయనకిష్టమైన గుర్రం అన్నమాట. ఆ గుర్రంని ఎక్కి తర్వాత మంచి జ్యువెల్లరీస్ ధరిస్తారాయన. జ్యువెల్లరీస్ ధరించి బా బా అదేంటి బ్యాగ్స్‌లో గుర్రానికి ఇటువైపు, అటువైపు బంగారు నాణ్యాలు కట్టుకొని, వజ్రాలు అవన్నీ మెడలో హారాలవన్నీ ధరించి, తర్వాత కాళ్ళకు పట్టీలు అంటే వాళ్ళ సాంప్రదాయ ప్రకారం అన్నమాట. రాజులు ఎలా ఉంటారో అదే ప్రకారంగా ఆయన రెడీ అయ్యారన్నమాట. సో, ఆయన ఆంతరింగిక సంరక్షకుడు ఒకడు వచ్చి మీరెక్కడికెళ్తున్నారు అని చెప్తే ఆయన చెప్తాడన్నమాట. నేను ఇలాగ ఢిల్లీ సుల్తాన్‌ని కలుసుకోవడానికి ఎర్రకోటకు వెళ్ళబోతున్నాను. సో, ఆయన నుంచి హెల్ప్ తీసుకుందాము అని చెప్తే ఆయనేమంటారంటే, "నేను కూడా వస్తాను మీతో పాటు. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మీరు ఒంటరిగా వెళ్ళటం కరెక్ట్ కాదు. నేను మీతో వస్తానంటే" ఆయనేం చెప్తారంటే, "నాకు రక్షణగా ఈ ఖడ్గం ఉంది. ఇది చాలు. నాకు ఆ తర్వాత ఏమవుతుంది అనేది భగవతేచ్ఛ. అక్కడికెళ్ళాక ఏం జరుగుతుంది, మళ్ళీ వాట్ అనేది తర్వాత చూసుకుందాము. కానీ ఇప్పుడు మాత్రం నన్ను వెంబడించుకు" అని చెప్పేసేసి తపస్వి మహారాజ్ ఆయనతో చెప్పేసి ప్రయాణం అవుతారన్నమాట ఢిల్లీకి. ఇక్కడి నుంచి ఢిల్లీకి ప్రయాణం అవుతారు. ఈయన వెళ్ళేసరికి సాయంత్రం అయిపోతుంది. సాయంత్రం అయిపోయి రాత్రి గూడా అయిపోతుంది. రాత్రి 9 అవుతుంది ఎగ్జాక్ట్‌గా. ఎప్పుడైతే 9 అవుతుందో వీళ్ళేం చేస్తారంటే ఆ ద్వారాల్ని మూసేస్తారు. వాళ్ళుండే ఒక ప్రహరీ గోడలుంటారు కదా! గోడలుంటాయి కదా! ఆ గోడల యొక్క ద్వారాల్ని పూర్తిగా కట్టేశారు. కట్టేసేసి ఇక ఈయనొచ్చి అడుగుతారన్నమాట. "నేను లోపలికి ప్రవేశించాలి. ఆహ్, తలుపు తీయండి" అంటే, "లేదండి. ఇప్పుడు ఈ 9కి ద్వారాలు మూసేశాము. రేపు ఎగ్జాక్ట్‌గా 4కి గనక మీరొచ్చినట్టయితే, ఈ ద్వారాలు తెరుస్తాము. మీరెళ్ళిపోవచ్చని" చెప్పేసి ఆయన ద్వారపాలకులు మన కృష్ణజీ సింగ్‌తో చెప్తారనమాట. సరే అని చెప్పేసి ఆయనేం చేస్తారంటే, నిదానంగా వెళ్ళిపోయి ఒక సత్రంలో ఆయనుంటారనమాట. సత్రంలో ఆయనుండి ఆ రాత్రి అక్కడే పడుకుంటారు. పడుకున్నారే కానీ రాత్రంతా కూడా ఇదే ఆలోచన. తన ఫ్యామిలీ ఇట్లా అయిపోయింది. తన ప్రజలు ఇట్లా యుద్ధ పరంగా అనేక మంది వీళ్ళు సఫర్ చేస్తున్నారు అని చెప్పేసి, ఏం జరుగుతుంది తెల్లారిన అనే ఒక ఫీలింగ్‌తో, ఒక బాధతో ఆ రాత్రంతా ఆయన అట్లాగే గడుపుతారు. ఇక నెక్స్ట్ ఎప్పుడైతే మార్నింగ్ అవుతుందో, మార్నింగ్ అయిన తర్వాత ఆ కోట లోపల ఆయన ప్రవేశిస్తారు. అక్కడ సత్రంలో స్నానం ఆచారాలు అవన్నీ గూడా చేసుకొని మంచిగా లోపల లోపల ఆయన ఎంటర్ అవుతారన్నమాట. అక్కడ ఒక వ్యక్తి ఆయనకి తారసపడతారు. ఆయన పేరు కుమార్‌జీ అన్నమాట. అక్కడ వజీర్ అంటే అక్కడున్న వాళ్ళలో ఒక వ్యక్తి. సో, "ఎవరు మీరు? ఎందుకు ఇక్కడికొచ్చారు?" అని అడిగినప్పుడు ఆయన చెప్తారన్నమాట. "యాక్చువల్లీ నేను వేరే దేశం నుంచి వచ్చానండి. ఇక్కడ, ఇక్కడ ప్రదేశం అంతా చూడాలి" అని చెప్పంగానే సరే అని చెప్పేసి ఆయనేం చేస్తారంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇక అక్కడే ఆయన్ని ఉంచుతారన్నమాట. ఉంచిన తర్వాత నిదానంగా ఈ ఢిల్లీ యొక్క విషయాల గురించి, వాటి గురించి నిదానంగా చెప్తా ఉంటారు. అక్కడ రాజు ఎవరంటే బహదూర్ షా జఫర్ అన్నమాట. ఆ రాజుగారి పేరు. సో, ఈయన రాజుగారి గురించి మనం కొంత విషయాలు తెలుసుకుందాం. ఈయన మొఘల్ సామ్రాజ్యంలో ఈ రాజుగారు చివరి వారన్నమాట. అక్బర్ 1, అక్బర్ 2 అట్లా అంటా ఉంటారు కదా! అట్లాగా వాళ్ళ తండ్రి గారి పేరు అక్బర్ అన్నమాట. అక్బర్ 2. అయితే ఈయన ఈ వంశానికి చెందిన చివరి రాజన్నమాట. ఈయనెంత గొప్ప వ్యక్తి అంటే, ఈయన ఎక్కువగా దాన ధర్మాలు చేసేవారు. స్వయంగా కవిత్వాలు రాసేవారు. అట్లాగే ఈయన ఏం చేసేవారంటే పాటలు పాడేవాళ్ళు. ఇంతే కాకుండా ఆయన ఎప్పుడు గూడా దైవ భక్తిలో లీనమై ఉండేవారనమాట. ఇంతే కాకుండా ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి అంటే, భారతదేశంలో మొట్టమొదటిగా గోహత్యని ఆపించాలని చెప్పేసి ఆయనే ముందుగా ఒక శాసనాన్ని లిఖించారు. ఆయనున్న కాలంలో గోహత్య అనేది జరిగేది కాదు. సో, అట్లాగా ఆయన ఎంతో అద్భుతమైన వ్యక్తి. సో, ఈయన ఇక్కడికొచ్చిన తర్వాత ఈ కుమార్జీతో కలిసి ఇక్కడ విషయాలన్నీ తెలుసుకోవాలని చెప్పేసి చెప్పినప్పుడు అక్కడ సరౌండింగ్‌లో ఉన్న
ప్లేసెస్ అన్నీ గూడా ఆయన చూపించేవారు. అక్కడ ఢిల్లీలో అన్ని చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. తోటలు, ఉద్యానవనాలు, తర్వాత అక్కడ చాందినీ చౌక్ అని చెప్పేసి ఒక అద్భుతమైన ప్లేస్ ఉందన్నమాట. చాందినీ చౌక్ అంటే ఇప్పుడు మనం ఉండే ప్లేస్‌లో సంత లాంటిది. ఓకే. మేము విజయవాడలో ఉంటున్నాం కాబట్టి పీసెంట్ రోడ్ అట్లాగా పెద్ద ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో అటువంటి ప్లేస్ అన్నమాట. అటువంటి ప్లేసెస్‌లో ఎక్కువగా పెద్ద పెద్ద షాప్స్, అలాగే ఎక్కువగా స్త్రీలు అలంకరించుకునే వస్తువులు అవన్నీ గూడా స్వీట్ షాప్స్, ఇట్లా రకరకాలుగా చాలా ఉన్నాయి. మేము ఢిల్లీ ఎళ్ళినప్పుడు మేము చాలా చిన్నవాళ్ళము. ఆ ప్లేసెస్‌లో చూసినప్పుడు అప్పటికి అవేమీ లేవు. అంటే బహుశా మేము ఫిఫ్త్, సిక్స్త్ క్లాస్ చదివినప్పుడు ఢిల్లీ వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ అవేమీ లేవు. కానీ పెద్ద పెద్ద ప్రాకారాలు, దర్వాజాలు ఇవన్నీ ఉన్నాయి. సో, ఇక్కడి నుంచి మన యమునా నది ప్రవహిస్తది. అక్కడి నుంచి ఆగ్రా దాకా గూడా అదే ప్రవహిస్తది నది. ఈ తాజ్ మహల్ కూడా ఈ యొక్క యమునా నది ఒడ్డునే కట్టించారన్నమాట. ఇంకొకటేంటంటే ఈ తాజ్ మహల్ దగ్గర ఒక షాజహాన్ చనిపోయిన తర్వాత ఆయన హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఈయన ఉన్న మందిరం దగ్గర నుంచి ఒక అద్దాన్ని కట్టేసారన్నమాట. అద్దం చిన్న అద్దము. ఆయన పడుకొని ఇట్లా చూస్తే ఒక కన్ను పెట్టి పడుకొని చూస్తే, ఆ కన్ను దగ్గర నుంచి అంటే ఆయన చూసిన దగ్గర నుంచి కూడా ఆ తాజ్ మహల్ పెద్దదిగా కనిపించేదన్నమాట. సో, అట్లాగా అద్భుతమైన విషయాలు అక్కడుండేవి. ఇంతే కాకుండా అప్పట్లోనే ఆయన ఈ 'బహదూర్ షా' గారు ఉన్న టైంలోనే ఎట్లా ఉండేదంటే ఇప్పుడు మన సైన్స్ డెవలప్ అయింది. ఈ కూలర్స్ తర్వాత ఏసీస్ ఇవి మనం చూస్తున్నాము. కానీ అప్పటి రోజుల్లోనే ఆయన నీడ గడియారాలు అంటే టైమ్ టు టైమ్ చూపించడానికి నీడ గడియారాలు, తర్వాత ఇసుకతో చేసిన టైం సూచించే అటువంటివి, ఉద్యానవనంలో అంటే రాజుగారు ఏంటి సేనా మందిరం అంటే రెస్ట్ తీసుకునే ఆ యొక్క ఇది ఎలా ఉండేదంటే సమ్మర్‌లో వచ్చేసేసి ఆ ప్లేస్ అంతటిని కూడా వాటర్ ఫాల్స్ ఎట్లా ప్రిపేర్ చేయించారంటే ఆయన, సమ్మర్‌లో మంచి కూల్‌గా అయిపోయేదన్నమాట. ఆ వాతావరణం అంతా కూడా ఇప్పుడు మనం యూజ్ చేసే ఏసీ ఎట్లా ఉండేదో యాజ్ యూజువల్ సేమ్ అట్లాగే ఆ ఉద్యానవనంలో ఉన్న ఆ యొక్క వాటర్ ఫాల్స్‌ని ప్రిపేర్ చేశారు. ఎట్ ద సేమ్ టైమ్ వింటర్‌లో గనక చలికాలంలో గనక చూసినట్టయితే అక్కడ మొత్తం హీట్‌తో నిండిపోయేది. ఆ వాటరే. అంటే అక్కడి యొక్క ప్రిపరేషన్ ఆయన ఎలా చేయించారంటే అప్పట్లోనే అప్పటికి మన దేశానికి స్వాతంత్రం రాలేదు. మన భారతదేశానికి స్వాతంత్రం రాలేదు. అప్పటికే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు ఈయన డ్రీమ్ ఏంటి అంటే ఈయన ఉన్నప్పుడే ఎప్పటికైనా చాలా ముసలివారైపోతారు. అయినా ఈయన ఉన్నప్పుడే ఈ దేశము స్వతంత్ర దేశం అయిపోవాలి. నా దేశం స్వతంత్రం అవ్వాలి అనే ఒక బలమైన సంకల్పంతోనే ఆయన స్వతంత్రాన్ని చూడకుండా ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోతారు. కానీ మనం చూద్దాము. అంటే ఇక్కడ ఏం జరిగిద్దంటే అప్పుడే బిఫోరే అక్కడ టెక్నాలజీ చూడండి. ఎంతో అద్భుతంగా ఆ టెక్నాలజీ ఉండేది. ఇంకా ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడికొచ్చిన తర్వాత ఈ యొక్క మన తపస్వి మహారాజ్‌కి అక్కడ నచ్చిన విషయం ఏంటి అంటే ఇవి చూసారు కదా! ఇది కాకుండా ఆయనకి నచ్చిన ఇంకొక సంఘటన ఏంటంటే మన రాజుగారు బహదూర్ షా గారు ఏం చేసేవారంటే ఆయన ఇంటి నుంచి ప్రతి శుక్రవారము జుమ్మా మసీద్‌కి వెళ్ళేవారు. ఏనుగు మీద కూర్చొని జుమ్మా మసీద్‌కి వెళ్ళేవారు. వెళ్ళేటప్పుడు ఈయన ఏం చేసేవారంటే అక్కడి నుంచి ఇక్కడికి రావటానికి దగ్గర దగ్గర 3 గంటలు పెట్టేవన్నమాట. అంటే జస్ట్ మామూలుగా వెళ్ళేటట్టయితే జస్ట్ 10 ఆర్ 12 మినిట్స్‌లో వచ్చేసేవారు. కానీ ఎవ్రీ ఫ్రైడే ఈయన ఏం చేస్తారంటే రాజుగారు ఏనుగు మీద కూర్చొని నిదానంగా బ బంగారము తర్వాత ఏదైతే డబ్బు, ధనము ఉందో ఆయన ఏం చేసేవారంటే రోడ్డు ఇరుపక్కల ఇటు అటు డబ్బులు దానం చేస్తూ ఉండేవారన్నమాట. సంచులతో డబ్బులు తీసుకొచ్చి డబ్బులు దానం చేస్తూ ఉండేవారు. అక్కడికొచ్చే వాళ్ళందరూ ఎవరు అంటే ముష్టి వాళ్ళు, పేదవాళ్ళు, తర్వాత ఏమీ లేని వాళ్ళు, చిన్న పిల్లలు వచ్చేవారన్నమాట. అటువంటి టైంలో ఈ ఏనుగుని చూసుకొని పిల్లలు ఎవరు పడిపోకుండా ముసలి వాళ్ళు, ముష్టి వాళ్ళు వీళ్ళెవ్వరూ పడిపోకుండా ఎంతో జాగ్రత్తగా, నిదానంగా ఆ ఏనుగుని ట్రైన్ చేశారన్నమాట నడవటానికి. చూసి జాగ్రత్తగా. అంబారీ మీద కూర్చొని ఆయన వెళ్తూ ఇవన్నీ గూడా బంగారం ఇవన్నీ గూడా చల్లుతూ ఉండేవారన్నమాట. ఇది ఆయనకి చాలా బాగా నచ్చింది. అట్లాగే నమాజ్ అయిపోయిన తర్వాత జస్ట్ 10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఆయన వెళ్ళిపోయేవారు. సో ఇవన్నీ కూడా ఆయనకి బాగా నచ్చింది. నెక్స్ట్ ఈయనేమనుకున్నారంటే కుమార్ సింగ్ జీతో ఏం చెప్పారంటే, "నేను రాజు గారిని కలవాలి" అని అడుగుతారనమాట. అడిగినప్పుడు ఆయన అంటారు, "ఎందుకు మీరు రాజు గారిని కలవాలనుకుంటున్నారు" అని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఏం చెప్తారంటే
ఇప్పుడు ఈయన గురించి చెప్తారు. ఇప్పుడు దాకా ఆయన విషయాలేవి కూడా ఆయనతో చెప్పరు. జస్ట్ ఈ ఊరు చూడటానికి వచ్చిన ఒక వ్యక్తి అని చెప్పేసి ఆయన అనుకున్నారు. కానీ నిదానంగా ఆయన ఎందుకొచ్చారు? పర్పస్ ఏంటి? ఇవన్నీ కూడా కుమార్జీతో చెప్పగానే ఆయన ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే నేను ఒక సామాన్యుడికి ఇంట్లో చోటిచ్చాననుకున్నారు గానీ, ఇంత గ్రేట్ పర్సన్ అని చెప్పేసి ఆయన అనుకుంటారన్నమాట. సో, ఇక ఇప్పుడు ఈయనేం చేస్తారంటే, నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తానని చెప్పేసేసి ఈయన అక్కడున్న మంత్రితో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఒక మంచి రోజున ఈయనేం చేస్తారంటే, రాజుగారితో కలవటానికి వాళ్ళు అనుమతి పత్రాన్ని జారీ చేస్తారు. సరే అని చెప్పేసేసి ఒక అనుకున్న ఆ ముహూర్తానికి ఈయన కుమార్‌జీను, కృష్ణ సింగ్‌జీ ఇద్దరు కలిసి రాజభవనానికెళ్ళిన తర్వాత ఈయన్ని మాత్రమే లోపలికి వెళ్ళటానికి అనుమతిస్తారు. ఓకే. సో, ఈయన వెళ్ళిన టైంకి రాజుగారు ఏం చేస్తున్నారంటే, నమాజ్ చదివేసేసి తస్బీ అంటే జపమాల కౌంట్ చేస్తా ఉంటారాయన. అంటే మనలో లాట్ ఆఫ్ అంటే దేవుడి పేరు మీద ఎన్నో ఉంటాయి. అల్హం ఉంటుంది. తర్వాత కుల్ ఉంటుంది. ఇట్లా చాలా ఉంటాయి. చాలా. ఇప్పుడు లాట్ ఆఫ్ థింగ్స్ భగవద్గీతలో భగవద్ శ్రీకృష్ణుడి పేరు ఎన్నో రకాలు ఎట్లా అయితే వాళ్ళు జపం చేస్తారో, చాంటింగ్ చేస్తారో అదే విధంగా ఈయన కూడా కూర్చొని బహదూర్ షా ఏం చేశారంటే నిదానంగా చాంటింగ్ చేసుకుంటూ ఆయన చెప్తారన్నమాట. ఒక ప్లేస్ చూపించి మీరక్కడ కూర్చోండి అని చెప్పేసి చెప్తారు. చెప్పండి మీరెవరు? ఏంటి? అని చెప్పేసి ఈయన అడిగినప్పుడు ఈయన గురించి చెప్తారు. నిదానంగా ఆయన చాంటింగ్ చేసుకుంటూనే ఈ ముసలిరాజు అంటే ఆ రాజుగారు ఆయన చెప్పిందంతా వింటారు. వినిన తర్వాత ఏం చెప్తారో తెలుసా? మీరు చెప్పిందంతా నేను విన్నానండి. చాలా అద్భుతం. నాకు చాలా సంతోషం ఉంది మిమ్మల్ని కలిసినందుకు. అయితే మీరు మనశ్శాంతి కావాలనుకుంటున్నారు. ఈ మనశ్శాంతి అనేది మీకు నేనొచ్చి హెల్ప్ చేస్తే రాదు. ఎందుకంటే నా యొక్క మొఘల్ యుద్ధులు ఎవరైతే ఉన్నారో సోల్జర్స్ వీరొచ్చి మీ యొక్క ప్లేస్ ఏదైతే ఉందో పంజాబ్‌లో అది కొంతవరకే మీ మా హెల్ప్ మీకు అందుతుంది. ఆ తర్వాత మనశ్శాంతి అనేది మీకు లభిస్తుందా? దొరకదు. అందుకోసమే మీరు ఈ విషయాలన్నీ కూడా విషంలాగా వదిలేయండి. సంతోషము, ఆనందము, క్షమ, దైవ ఆలోచనలు ఇవన్నీ కూడా అమృతంలాగా తీసుకోండి అని చెప్తారు. అంటే ఇక్కడ విషయాల్ని విషంలాగా వదిలేయండి. అప్పుడే మీకు ముక్తి లభిస్తుంది అని చెప్తారు. ఇదే మాట ఇదే వర్డ్‌ని ఎగ్జాక్ట్‌గా అష్టావక్ర గీతలో మన జనక మహారాజు ముక్తి కావాలి అని కోరుకుంటారన్నమాట. నాకు ముక్తి కావాలి. ఆయన 3 ప్రశ్నలు అడుగుతారు. నాకు ముక్తి ఎలా లభిస్తుంది? తర్వాత వైరాగ్యం ఎలా సిద్ధిస్తుంది? జ్ఞానం ఎలా వస్తుంది అని 3 ప్రశ్నలు అడిగినప్పుడు దానికి తగ్గ జవాబు అష్టావక్ర గీత చెప్తారు. అందులో భాగంగా ఈయన ముక్తి ఎలా లభిస్తుంది అని అడిగినప్పుడు ఆయన జవాబు ఏంటి అంటే విషయాన్ని విషయంలాగా వదిలేసేయి. అంటే ఏదైనా సరే నువ్వు మనసు దాకా తీసుకోకు. అది వదిలేసేయి. విషంలాగా విషం మనం తీసుకుంటామా? తీసుకోము. సో అట్లా వదిలేసేయి. ఏదైతే మంచి ఉందో సంతోషాన్ని సంతోషంగా ఉండు. ఈ భూమి మీద నువ్వు ఉన్నావు. నువ్వే ఉన్నావు. కనుక సంతోషంగా ఉండు. సో ఏది ఒకటి వదిలేయాలి. రెండోది అంటే ఒకటి వదిలేయాలి, ఒకటి పట్టుకోవాలి. ఒకటి వదిలేయాల్సింది ఏంటి అంటే విషయాన్ని విషంలాగా వదిలేసేయి. రెండోది మంచి విషయాలను, ప్రేమతత్వాన్ని, కరుణను, దయను, సంతోషాన్ని అమృతంలాగా తీసుకో అని చెప్పేసి ఈ 2 విషయాలు చెప్తారన్నమాట. నీకు మనశ్శాంతి అనేది ఈ రాజవైభోగంలో గాని, లేపోతే భార్య బిడ్డల్లో గాని, తల్లిదండ్రుల్లో గాని ఇదెక్కడా నీకు దొరకదు. నాయనా నువ్వు ఆ భగవంతుని మార్గంలో గనక నువ్వు అన్వేషిస్తే గనక నీకు తప్పకుండా మనశ్శాంతి లభిస్తుంది అని చెప్పేసి ఆయన చెప్తారన్నమాట. చెప్పినప్పుడు ఆయన మౌనంగా వింటారు. విని సరే అని చెప్పేసి అక్కడి నుంచి బయటికొచ్చేస్తారు. వచ్చిన తర్వాత బయట ఆయన కోసం వెయిట్ చేస్తున్న ఒక పర్సన్ ఆయనే కుమార్జీతో మాట్లాడి ఇక నైట్ వచ్చేసి వీళ్ళు వీటి గురించి చర్చ చేసుకుంటారు. చర్చ చేసుకున్న తర్వాత ఇక ఇంటికి ఇక ఈయనేం చేస్తారంటే నేనిక బయలుదేరుతాను. ఇప్పటికే చాలా రోజులైంది. మీరు, మీ బాబు ఇద్దరు కూడా ఎంతో అద్భుతంగా నాకు సేవ చేశారు అని చెప్పేసి ఆయన చాలా హ్యాపీనెస్‌ని ఎక్స్‌ప్రెస్ చేసి ఆ తర్వాత ఈయన వెళ్ళిపోతారనమాట. వెళ్ళి అంటే దారిలో అంతా కూడా ఈ రాజుగారు బహదూర్ షా గారు ఏదైతే ఆయనకి చెప్పారో దాని గురించి ఆయన ఆలోచన. ఆయన చిన్నతనంలో ఆయన ఏం కోరుకున్నారు? నేను అదేంటి విశ్వామిత్రుడిలాగా ఒక మహర్షి కావాలి, ఒక తపస్వి కావాలి అని కోరుకున్నాను. కానీ ఈ యొక్క ఏదైతే
అదేంటి భౌతిక జీవితంలో పడిపోయి, నేను ఈ వైరాగ్య జీవితాన్ని వదిలేసాను. భగవంతుడు బహుశా నాకు ఈ అవకాశం ఇచ్చాడని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే, ఈ యొక్క ఢిల్లీ నుంచి ఆయన హరిద్వార్‌కి ప్రయాణం అయిపోవాలని వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోతా ఉంటే ఆన్ ద వేలో ఏం జరుగుతుందంటే, ఆయనిక పూర్తిగా డిసైడ్ అయిపోయారు. నేనిక సన్యసించాలి. కంప్లీట్‌గా. నేనిక ఆ భగవంతుని నామస్మరణలోనే నా జీవితాన్ని అంకితం చేసేసుకోవాలనే ఒక పెద్ద గొప్ప డిసిషన్ తీసుకుంటారాయన. సో, అట్లాగే గుర్రం ఎక్కి ఆయన వెళ్ళిపోతా ఉంటారు. వెళ్ళిపోతా ఉంటే ఇక్కడే ఒక విషయం జరిగిద్ది. ఆయన వెళ్ళే దారిలో ఒక పెద్ద సర్పం అన్నమాట. చాలా పెద్ద సర్పము ఆయన్ని వెంబడించి వచ్చేస్తా ఉంటది. అది చాలా పెద్ద సర్పం అన్నమాట. ఒక్కసారిగా తోక మీద లెగిసి నిలబడిద్దన్నమాట. ఆ ఎత్తున నిలబడుతుంది. నిలబడి ఈయన ఒక్కసారిగా ఏంటి అని చెప్పేసి ఆయన కత్తి దూసి ఆ సర్పం మీదకి యుద్ధానికి వెళ్తారు. కానీ అక్కడ ఏం జరుగుద్దంటే ఆ సర్పము మళ్ళీ వెళ్ళిపోతదన్నమాట. పక్కకెళ్ళిపోతుంది. అట్లాగా 2 సార్లు, 3 సార్లు ఇదే ప్రాసెస్ జరిగిద్ది. సరే ఏంటి ఎందుకు ఆయన ఆ సర్పాన్ని వదిలించుకోవటానికి గుర్రం మీద ఎంతో వేగంగా ప్రయాణం చేస్తారు. చాలా అంటే చాలా స్పీడ్‌గా ప్రయాణం చేస్తా ఉంటారు. ఇది అకస్మాత్తుగా ఎటో ఒక దారి తప్పి అటే కాకపోతే ఇటు, ఇటు కాకపోతే అటు ఎటో ఒకటి వచ్చేస్తా ఉంటుంది. సో, ఈయన ఇంకా ఫాస్ట్‌గా పరుగు తీస్తారు. తీసినప్పుడు ఈ పరుగుని అందుకుని ఇంకా ఇంకా ఫాస్ట్‌గా పరిగెత్తినప్పుడు ఏం జరిగిద్దంటే, ఆయన వచ్చే మార్గం ముందు నుంచి ఆ పామొస్తది. ఆయనిక షాక్ అవుతారు. నేను దానికన్నా కూడా ఫాస్ట్‌గా పరిగెత్తాలని ప్రయత్నం చేసి ఇంత దూరం నేను వస్తే అది నాకన్నా ముందు వచ్చి ఎట్లా నిలబడింది. ఇది మామూలు విషయం కాదు. ఇది మామూలు సర్పం కాదు. ఇది దైవ సూచన. ఏదో నాకు ఇది మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటుందని చెప్పేసేసి ఏం చేస్తారంటే ఆ గుర్రం దిగి ఆయన తలపాగా అంటే ఆయన యొక్క గౌరవం అది. వాళ్ళలో తలపాగా తీసి కింద పెట్టడం అంటే ఇక వాళ్ళ గౌరవాన్ని తీసి వాళ్ళ కాళ్ళలో పెట్టేసినట్టే ఇక పూర్తిగా. అట్లాగే ఆయన తీసుకున్న ఖడ్గాన్ని అవన్నీ గూడా ఆ సర్పం ఎదురుగా పెడతారన్నమాట. పెట్టేసేసి ఆయన చేతులెత్తి జోడించి నమస్కారం చేస్తారు. ఇంతసేపు నాకు తెలియక నేను మీతో పోరాడటానికి నేను సాహసం చేశాను. కానీ ఇది దైవిక మాయ. కనుక ఇప్పుడు దాకా తెలియక నేను అజ్ఞానంతో చేసిన ఈ పనిని క్షమించండి అని చెప్పేసి ఆ సర్పాన్ని వేడుకొని పూర్తిగా సాష్టాంగ ప్రణామం చేస్తారన్నమాట ఆయన. చేసినప్పుడు ఆ సర్పం ఒక 10 మినిట్స్ అట్లా ఆగి, ఆ తర్వాత వెళ్ళిపోతుంది. ఇదే మాయంటే. చూడండి, మనము చాలా విషయాల్లో అంటే ఇప్పుడు ఆయనేం చేయబోతున్నారు? సన్యాసం తీసుకోబోతున్నారు. సన్యాసం తీసుకునే ఈ స్థితిలో మాయ అనేది ఎట్లా చూపిస్తుంది. ఒకటి మాయ అనేది ఎట్లా ఉంటుందంటే ఒక 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 డిసిషన్ తీసుకున్నాక అంటే మనం సన్యసించాలన్నా, లేకపోతే నాన్ వెజ్ మానేయాలన్నా, లేకపోతే ఇంకోటి ఏది చేయాలన్నా కూడా మనం ఒక డిసిషన్ ఎప్పుడైతే తీసుకుంటామో, ఆ డిసిషన్ తీసుకున్న తర్వాత భగవంతుడు మనల్ని రకరకాల పరీక్షలు పెడతా ఉంటాడు. ఆ పరీక్షల్ని అదేంటి దాన్ని ఓవర్‌కమ్ చేసి మనం నిలబడతామా? లేకపోతే మనం పడిపోతామా? దాన్ని మనం స్వీకరిస్తామా లేదా అని చెప్పేసి భగవంతుడు టెస్ట్ చేస్తారు. చాలా మంది ఏం చేస్తారంటే అక్కడి దాకా వచ్చి చివరాఖరికి ఏమైపోతారు అక్కడి దాకా వచ్చి డిసపియర్ అయిపోతారు. అది వాళ్ళు సాధించలేరు. ఎందుకు అంటే అది వాళ్ళ యొక్క బ్లడ్‌లో ఉండాలి. సో, ఇట్లా ఇది రన్ అవుతూ ఉండగా ఏం జరుగుతుందంటే ఆయన ఎప్పుడైతే క్షమాపణ కోరుకుంటారో ఆ సర్పం వెళ్ళిపోతుంది. ఇక ఆయన ఏం చేస్తారంటే ఒక ఆలోచనొస్తుంది. నేను సన్యాసం తీసుకోవాలనుకున్నాను. సో, ఇవన్నీ నాకెందుకు? ఈ తలపాగ నాకెందుకు? ఈ ఖడ్గం నాకెందుకు? ఈ బంగారము, ఈ వజ్ర వైడ్యూరాలు నాకెందుకు? బహుశా భగవంతుడు నాకు ఈ విధంగా చూపిస్తున్నాడు. ఎట్లా అంటే, నాయనా నువ్వు తీసుకువెళ్తున్న వస్తువులు, వస్త్రధారణ అంతా గూడా మాయే. ఈ మాయను త్యజించి నువ్వు ఒక సామాన్యుడిలాగా నువ్వు సన్యాసి దీక్ష తీసుకో నాయనా అని చెప్పేసి, బహుశా భగవంతుడు నాకు ఈ సర్ప రూపంలో వచ్చి నాకు తెలియపరుస్తున్నాడని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే, ఇక ఆ గుర్రాన్ని పౌడు తీయిస్తారు. ఎంత వేగంగా అంటే ఎంత ఫాస్ట్‌గా అది పరిగెత్తగలిగితే అంత ఫాస్ట్‌గా దాన్ని పరిగెత్తి తీస్తారన్నమాట. ఇక ఎళ్లి ఒక మారుమూల గ్రామంలో, ఒక అడవిలో ఆ గుర్రం ఆగిపోతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తారు తెలుసా? ఆ గుర్రం మీద నుంచి దిగి చుట్టూతా చూస్తారు. అప్పుడే సూర్యోదయం అంటే అదేంటి సాయం సంధ్య అవుతుందన్నమాట. సాయంత్రం అయిపోతుంది. ఇక కాసేపట్లో చుక్కలు పొడుస్తాయి. తర్వాత ఎవరు లేరు. నిర్మానుష్యంగా ఆ ఉన్న అడవిలో ఆయన ఏం చేస్తారంటే వివస్త్రులైపోతారు. అంటే పూర్తిగా ఆయన వస్త్రాలన్నీ తీసిస్తారన్నమాట.
పూర్తిగా వస్త్రాలన్నీ తీసేసేసి, ఆయన తల మీద ఉన్న తలపాగా ఏదైతే చెప్పాం కదా ఇందాక శారీ అని చెప్పేసి, దాన్ని ఆయన 4 భాగాలుగా చేస్తారు. 4 భాగాలుగా చేసి, ఒక భాగాన్ని ఆయన నడుముకి పట్టీలా కట్టుకుంటారు. రెండో భాగాన్ని కౌపీలకంగా చుట్టుకుంటారు. ఇక మూడోది ఆయన చుట్టుగుడ్డగా ఉంచుకుంటారన్నమాట. ఇక నాలుగో ముక్కతో ఆయన ఏం చేస్తారంటే, వస్త్రాన్ని పరిచి ఆయన దగ్గర ఏదైతే ఆయన తీసుకొచ్చారో 2 సంచుల బంగారం ఆయన తీసుకొచ్చారు. ఆ బంగారాన్ని అట్లాగే ఆయన ధరించిన అద్భుత అమూల్యమైన వజ్రాలతో చేసిన హారాలను, కిరీటాన్ని కూడా ధరించొస్తారనమాట ఆయన. కిరీటాన్ని ఇవన్నీ కూడా తీసి ఆ మూటలో పెడతారు. పెట్టి ఆ తర్వాత ఆయనేం చేస్తారంటే ఆహ్, ఒక పక్కన చెట్లుంటాయి. ఆ చెట్టులో నీలి కలర్ కాయలుంటాయి. మనం జనరల్‌గా చూసినట్టయితే కరివేపాకు చెట్టుకి నీలి కలర్ కాయలుంటాయి. అట్లాగే అవి ఆ కాయలు దాంట్లో పిసికితే ఇట్లాగా నొక్కితే దాంట్లోంచి నీలి వర్ణం రంగొస్తదనమాట. ఆయనేం చేశారంటే అక్కడ దగ్గరలో చెట్టుకి ఆ కాయలు తెంపారు. తెంపి ఒక ఆకుని చుట్టి దాంట్లో ఏం చేస్తారంటే ఒక బౌల్ లాగా చుట్టి ఆ రసం అంతా దాంట్లో పిండారన్నమాట. పిండేసేసి ఒక పుల్ల తీసుకొని ఆయన దగ్గర ఉన్న ఒక చిన్న కాగితం మీద ఇట్లా రాస్తారు. ఏంటంటే ఆయన ఆ గుర్రాన్ని అక్కడ వదిలేసి ఎళ్ళిపోబోతున్నారన్నమాట. సో, దాని గురించి ఆయన ఏం రాస్తారంటే, ఇదిగో ఈ రోజు నుంచి ఇక్కడ ఈ ఏదైతే గుర్రాన్ని నేను వదిలి వెళ్తున్నానో, అది ఈ బంగారాన్ని తర్వాత ఇక్కడున్న వస్తువులన్నీ గూడా తీసుకోవచ్చు. కానీ దీనికి మూల్యంగా నా ఈ గుర్రాన్ని చూస్తే చాలు అని చెప్పేసి అందులో ఆయన రాసి ఏం చేస్తారంటే అదా ఏదైతే గోల్డ్ వస్తువులన్నీ ఆయన తీశారో దాన్ని ఒక మూట కడతారన్నమాట. బంగారము ఏదైతే అవి మూట కడతారు. కట్టే ముందు ఆయన ఒక చిన్న ఆలోచన వస్తుంది. అదేంటి అంటే అందులో ఒక వజ్రపు ఉంగరాన్ని ఆయన తీసుకుంటారు. తీసుకొని ఆయన ఏమనుకుంటారంటే ఇక్కడి నుంచి నేను వెళ్తున్నాను. మరి నా ఆహారానికి లేపోతే నా అవసరానికి ఏదైనా కావాలంటే ఈ వజ్రపు ఉంగరం అమ్మితే అమౌంట్ వస్తుంది. దాన్ని బట్టి నేను ఏదైనా తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆయన ఏం చేస్తారంటే, ఆ వజ్రపు ఉంగరాన్ని తీసుకొని ఆ పట్టీలో ఆ ఉంగరాన్ని పెట్టేసేసి మళ్ళీ ముడివేసి వదిలేస్తారన్నమాట. నిజం చెప్పాలంటే ఇక ఆయన ఆయనకెప్పుడు కూడా ఆ ఉంగరం తీసి వాడే అవసరమే రాలేదు. ఇక ఆయన మొలలో ఉన్న ఆ ఉంగరం విషయం గూడా ఆయన మర్చిపోతారు పూర్తిగా. అసలు గుర్తు గూడా లేదనమాట. సో, ఆయనేం చేస్తారనమాట, ఆ గుర్రం దగ్గరికొచ్చి ఆయన గుర్రం ఆ మెడలో ఏదైతే ఈయనిప్పుడు మూట కట్టారో, ఆ మూటని వేసి తర్వాత ఆ కాగితాన్ని అందులో పెడతారన్నమాట. ఆ గుర్రము దానికేమర్థమైందో అది బాగా ఏడుస్తా ఉంటుంది. చాలా అంటే అది ఏడ్చేస్తా ఉంటుంది. తన యజమాని తనను వదిలేస్తున్నాడనే భావన దానికి తెలిసిపోయింది. నిజంగా ఎవరైతే పూర్తిగా ప్రేమతత్వంతో ఉంటామో, ఆ జంతువులైనా, పశువులైనా ఏదైనా సరే కుక్క, పిల్లి వీళ్ళ మనస్సు వాళ్ళతో కనెక్ట్ అయిపోతుందన్నమాట. ఈయన ఎప్పుడైతే ఈ చర్యలు చేస్తున్నాడో, ఆ గుర్రానికి అర్థమయ్యేది బాగా ఏడుస్తుంది. ఏడుస్తున్నప్పుడు ఆయన దాన్ని నిదానిస్తాడు. నిదానంతో ప్రేమతో చెప్తాడన్నమాట. హగ్ చేసుకొని 2 చేతులు వేసి, "ఇప్పుడు నేను సన్యాస దీక్షతో వెళ్ళిపోతున్నాను. నిన్ను తీసుకువెళ్ళలేను. ఎందుకంటే ఈ భౌతిక జీవితంలో ఇవన్నీ కూడా అడ్డంకులు. నువ్వు నాకు స్నేహితుడివి. నే నీకు నాకు ప్రయాణం ఇక్కడి దాకే. ఇక నుంచి నీకు కొత్త యజమాని వస్తాడు. నిన్ను ప్రాణంతో సమానంగా చూస్తాడు. నా గురించి నువ్వు ఆలోచించకు. నువ్వెక్కడున్నా సరే ఆనందంగా ఉంటావని చెప్పేసి దానితో చెప్పి ప్రేమపూర్వకంగా దాన్ని నిమిరి ఆ తర్వాత ఆయన వెనక్కి కూడా తిరగకుండా వెళ్ళిపోతారనమాట. అలా వెళ్ళిపోయి నడిచి, నడిచి, నడిచి ఒక యువరాజు సన్యాసిగా మారిన తర్వాత ఆయన జీవితంలో ఎట్లా మలుపులు ఏంటి అనేది ఆయనకు తెలీదు. కానీ నడుచుకొని, నడుచుకొని, నడుచుకొని ఆయన వెళ్తూ, వెళ్తూ ఆ రాత్రి చాలా దూరం వెళ్లి ఒక చోట ఆయన ఒక పెద్ద చెట్టు కింద కూర్చుంటారన్నమాట. కూర్చొని అట్లా పడుకొని ఉండగానే ఆ ఊళ్ళో ఒక వ్యక్తి వస్తారన్నమాట. ఒక రైతు. లాంతర్ పట్టుకొనొచ్చి, "ఎవరయ్యా మీరు? ఏంటి ఈ నైట్‌లో ఇక్కడ ఉన్నారు?" అంటే ఈయన అడుగుతారన్నమాట. "నాకు ఆకలిగా ఉంది. కొంచెం అంత నీరు నాకు ఆహారం తెచ్చిస్తావా?" అంటే సరే అని చెప్పేసి ఆయన ఏం చేస్తారన్నమాట పరిగెత్తుకుంటూ వెళ్లి జొన్న రొట్టెలు వాటర్ తీసుకొస్తే ఆయన నిదానంగా ఆ జొన్న రొట్టెలే తింటా ఉంటారన్నమాట. ఆయనకసలు అలవాటు లేదు. రాజులు మంచి మంచి ఆహారాన్ని తింటారు. సో, ఆయన కష్టపడుతూ తింటా ఉంటే ఈయన అంటారన్నమాట. వచ్చిన ఆ యొక్క రైతంటారు. ఆహ్ మీకు ఈ ఆహారం తినే అలవాటు లేదేమో నేనిప్పుడే వస్తానని చెప్పేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన గోధుమ పిండితో రొట్టెలు చేసి తీసుకొచ్చి ఆయనకిస్తారన్నమాట.
తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆయన ఆహారం తింటా ఉంటారు. తింటున్నప్పుడు ఆయన అడుగుతారనమాట. ఆ యొక్క రైతు, అయితే నువ్వు అదేంటి యుద్ధశాల నుంచి వచ్చేసిన ఒక ఆహ్, యా సోల్జర్ అయినా అయ్యుండాలి. లేపోతే మంచి వంశం నుంచి వచ్చిన కొత్తగా సన్యాసిగా దీక్ష తీసుకున్న ఒక అద్భుతమైన ఫ్యామిలీకి బిలాంగ్ చేసిన పర్సన్ అయినా ఉండాలి. ఎవరినైనా నువ్వు అని చెప్పినప్పుడు ఆయన అంటారన్నమాట. ఆయనకి ఆశ్చర్యం వేసిద్ది. ఎందుకంటే అంత షార్ట్ టైమ్‌లో ఆయన చూసి ఎట్లా ఈ పర్సన్ ఇమాజిన్ చేశాడని చెప్పేసి అనే భావంతో ఆయన ఆలోచిస్తా ఉంటారు. సరే అని చెప్పేసి ఇప్పుడు ఈయన గురించి, ఈయన జీవిత చరిత్ర గురించి అంతా కూడా ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరిగిద్దనమాట. సరే అని చెప్పేసి ఆయన ఏం చెప్తారంటే, నిజంగా నేనెంతో అదృష్టవంతుడిని. ఎందుకు అంటే మొట్టమొదటిగా సన్యాసిగా మారిన మీకు నేను భిక్షం వేయటం అనేది చాలా అద్భుతమైన విషయం అని చెప్పేసి ఆయనకి దండం పెట్టి ఆయన వెళ్ళిపోతారన్నమాట. ఆయన దారిన ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి అక్కడ గడిపేస్తారు. ఆ చెట్టు కింద ఆయన అక్కడే గడిపేస్తారు. ఆ తర్వాత ఆయన తెల్లవారున హరిద్వార్‌కి బయలుదేరుతారు. హరిద్వార్. హరి ఇక్కడ హరిద్వార్‌ని 2 విధాలుగా చెప్తారు. హర, ద్వార్, హరిద్వార్. అంటే శివుడిని నమ్మేవారు దాన్ని హరద్వార్ అంటారు. ఈ ఈ విష్ణుని నమ్మేవారు హరిద్వార్ అంటారన్నమాట. ఈ 2 మాటలున్నాయి. సో, ఈ హరిద్వార్‌కి వచ్చిన తర్వాత మొదటిసారి అక్కడ అదేంటి ఆ సరోవరంలో ఆ నీరు, ఆ జలాశయం ఆయన చూసిన తర్వాత ఆయన మనస్సు ఎంతో హ్యాపీనెస్‌ని పొందుతుందన్నమాట. గంగలో దిగి స్నానం చేస్తారాయన. ఎంతో ఆ ప్రశాంతమైన ఆ వాతావరణం ఆయన మనసుకి ఎంతో అద్భుతంగా హత్తుకుంటుందన్నమాట. అయితే ఆయన అక్కడ ఉన్న ప్లేసెస్ అంతా తిరిగిన తర్వాత ఒక ప్లేస్‌లో ఆయన ఆగుతారు. ఆగిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే ఆయన ఎట్లా అంటే కొంత సమయాన్ని అంటే దగ్గర దగ్గర కొంత సమయం అని కాదు. ఆయన 12 సంవత్సరాలు ఆ హరిద్వార్‌లో ఉంటారు. హరిద్వార్‌లో ఉండి అక్కడే రోజు ఆయన అంటే అక్కడ ఒక చిన్న కుటీరాన్ని ఆయన ఫార్మ్ చేసుకొని అక్కడే ఆయన ఏం చేస్తారంటే అదేంటి కందమూలాలు ఆయన కందమూలాల్ని స్వీకరించి ఏ రోజైతే అది దొరుకుతాయో ఆ రోజే ఆహారం తీసుకునేవారు. లేపోతే అన్ని నీళ్లు తాగేసి అట్లా ఉండిపోయేవారు. అంతే తప్ప ఎవరిని కూడా ఆయన యాచించేవారు కాదు. ఇక పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆయనకొకటే పని ఇగ మంత్రోచ్చారణ అంతే. మంత్రం జపిస్తూ ఉండేవారు తప్ప ఇంకొక పని చేసేవారు కాదు. చక్కగా హాయిగా ఆ గంగలో స్నానం చేసేవారు. ఇక కందమూలాలేదైనా దొరికితే అది తినేవారు. ఆ తర్వాత ఆయన మంచిగా ఆ తపస్సులో అలా లీనమైపోయి అట్లా ఉండిపోయేవారనమాట. కొన్నేళ్లు గడిచాక ఒక యోగి వస్తాడక్కడికి. ఆయన అదేంటి బృందావనం నుంచి ఇక్కడికొస్తారన్నమాట. హరిద్వార్‌కొస్తారు. వచ్చిన తర్వాత ఈయన్ని కలుసుకోవటం జరిగిద్ది. కలుసుకున్న తర్వాత ఈయన ఏం చేస్తాడంటే ఆహ్, ఈయనకి దీక్ష అంటే ఈయన దగ్గర ఉండి ఆయన ఎన్నో విద్యలు నేర్చుకుంటారు. ఈయనకు హఠయోగం నేర్పిస్తారు. తర్వాత ఎట్లా అంటే రకరకాల యొక్క ని ఆహ్, అదేంటి విద్యలు నీతి దోహుతి, తర్వాత పూరక అదేంటి కుంభక రేచకాలు, తర్వాత కేచరి ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ యోగ విద్యలు నేర్పిస్తారు. అట్లాగే షట్చక్ర భేదన అనే ఈ చక్ర భేదన గురించి ఇట్లా ఎన్నో రకాలైన విద్యలు ఆయన నేర్పిస్తారన్నమాట. ఈ విద్యలన్నీ నేర్పించిన తర్వాత ఈయనేం చేస్తారంటే 12 ఇయర్స్ అక్కడే ఉండి ఆ విద్యలన్నీ గూడా ఆ గురువు దగ్గర అభ్యసిస్తారు. అభ్యసించిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఇక ఆ గురువు గారు ఎన్నో పరీక్షలు పెడతారు. ఆ పరీక్షలు పెట్టిన తర్వాత ఆ పరీక్షలన్నిట్లో గూడా ఆయన నెగ్గుతారు. ఆయన శరీరానికి ఎన్నో కష్టం కలిగించే శిక్షణలను గూడా ఆయన ఆ గురువు చేపిస్తా ఉన్నప్పటికి కూడా ఆయన ఎక్కడ కూడా దేనికి కూడా ఆయన వెనక్కి తిరగకుండా ఆ సాధనలన్నీ చేసి అద్భుతంగా ఆ విద్యలన్నీ కూడా ఆయన నేర్చుకుంటారన్నమాట. నేర్చుకున్న తర్వాత ఆ యోగి చెప్తారు, "నాయనా నా దగ్గర ఉన్న విద్యలన్నీ కూడా నీకు నేర్పించేసాను పూర్తిగా. ఇక ఈ యొక్క అనంత విశ్వంలో నువ్వెక్కడికైనా వెళ్లి నువ్వు స్వయంగా నీ ధ్యానాన్ని నువ్వు చేసుకో నాయనా" అని చెప్పేసి ఆయన్ని ఆశీర్వదించి ఆ యొక్క యోగి ఆయన్ని పంపేస్తారనమాట. ఆ యొక్క హరిద్వార్ నుంచి. ఇక అప్పటి నుంచి కూడా ఆయన ప్రయాణం చేస్తూ ఏం చేస్తారంటే అక్కడి నుంచి మళ్ళీ వేరే ప్లేస్‌కొస్తారు. వేరే ప్లేస్‌కు రిషికేష్‌కొస్తారు. అక్కడి నుంచి రిషికేష్‌కొస్తారు. రిషికేష్‌కొచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే రామ్ లక్ష్మణ్ ఝూ రా అదేంటి లక్ష్మణ్ ఝూలా అని చెప్పేసి ఒక
పెద్ద వంతెన ఉంటుంది. అది ఎప్పుడు 90 సంవత్సరాల వెనుక అంటే రాముడు, లక్ష్మణుడు అంటే సీతను రావణాసురుడు అపహరించి తీసుకెళ్ళిన తర్వాత ఈయన ఇటు నుంచి వస్తా ఉన్నప్పుడు ఏం చేశారంటే ఇక్కడి నుంచి ఈ కొండ మీద నుంచి ఇంకో కొండ మీదకి వెళ్ళటానికి ఏం చేశారంటే వాళ్ళు ఒక చిన్న ఎట్లా అంటే బుట్ట లాంటిది అల్లి దానికి తాళ్ళు అవి అన్ని పేని ఏం చేశారంటే దీని మీద నుంచి రాముడైతే దాటి వెళ్ళిపోయాడు. కానీ లక్ష్మణుడు వెళ్ళలేకపోయాడు. సో ఏం జరిగిందంటే ఈయనని ఈ దోణిలాగా కట్టి ఇందులో నుంచి ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి పంపడం జరుగుతుందనమాట. అట్లా వెళ్ళిన ప్రాసెస్ వల్ల దానికి అది లక్ష్మణ్ ఝూలా అనే పేరు రావడం జరిగిందనమాట. ఇక అక్కడికెళ్ళిన తర్వాత ఒక చిన్న కుటీరాన్ని ఆయన నిర్మించుకొని, అక్కడే ఆయన ఏవైతే యోగ విద్యలు నేర్చుకున్నారో దాన్ని సాధన చేసుకుంటూ ఆయన ఎంతో అద్భుతంగా అక్కడ నివసిస్తా ఉంటారు. ఈలోపు ఇంకొక విషయం జరిగిద్ది. ఏంటి అంటే ఇక్కడికి ఒక వ్యక్తి వస్తారు. కరమ్ సింగ్ అని ఒక వ్యక్తి. ఆయన రిషికేష్, తర్వాత హరిద్వార్, తర్వాత హిమాలయాలు ఇవన్నీ దర్శించడం కోసం అని చెప్పేసేసి వీళ్ళ ఫ్యామిలీతో వస్తారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరో సాధు సన్యాసులున్నారు అని చెప్పేసేసి ఈయన్ని కలవటానికి వస్తారన్నమాట. వచ్చినప్పుడు ఆయన నమస్కరించి కూర్చుంటారన్నమాట. ఈయన విషయాలన్నీ చెప్తా ఉంటారు. ఎదురుంగా ఉన్న పర్సన్ ఆయన సొంత అన్నయ్య అంటే వాళ్ళ అదేంటి వాళ్ళ అన్నయ్య అనే విషయం ఆయనకు తెలీదు. ఎందుకు అంటే ఈ తపస్వి మహారాజ్ పూర్తిగా మారిపోయి ఉంటారన్నమాట. గడ్డం వచ్చేస్తుంది. జుట్టు కూడా ఊడిపోయి, ఆ శరీరం కొంచెం వంగిపోయి, ఆయన ముఖ ఛాయలు కూడా పూర్తిగా మారిపోయి, పూర్తిగా ఆయన ఎలా ఉన్నారంటే ఒక యోగి తత్వంలోకొచ్చేసారు. సో, ఇవన్నీ గూడా ఆయన ఎదురుంగా కూర్చున్న వ్యక్తి గురించి ఈ పర్సన్ తెలుసుకునే విధంగా లేదనమాట. సో, ఈయన విషయాలన్నీ చెప్తారు. నేను సో అండ్ సో అని చెప్పంగానే అప్పుడు ఆయనెంత వింటారు. వచ్చిన వ్యక్తి ఆయన సవతి తమ్ముడు అనే విషయం ఆయన తెలిసిన తర్వాత మౌనంగా ఉంటారు. ఉండిన తర్వాత ఆ తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఇప్పుడు ఈయన మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఆ కుర్రవాడికి ఈ వాయిస్ తెలిసిన వాయిస్‌లా ఉంది అని చెప్పేసి ఆయన అడుగుతారు. "మహారాజ్‌జీ మీరెవరు? మీ వాయిస్ ఎందుకో నాకు తెలిసిన వాయిస్‌లా అనిపిస్తుంది. మీరు నాకు తెలిసిన వారు, నా ఆప్త మిత్రులు నాకనిపిస్తుంది. దయచేసి మీరెవరో నాకు తెలియపరచండి మహారాజీ" అని చెప్పంగానే అప్పుడు ఆయన పేరు చెప్తారన్నమాట. "నేను కృష్ణ సింగ్, నేను ఫలానా" అని చెప్పి చెప్పంగానే వెంటనే తమ్ముడు ఏడ్చేస్తాడన్నమాట. ఏడ్చేసి "మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏమైపోయారో తెలీదు. మీరు చనిపోయారనుకున్నాము. కానీ ఇక్కడ హిమాలయాల్లోకొచ్చి మీరు స్థిరపడినట్టు మాకు తెలీదు. మీరు రండి నేను తీసుకెళ్తానని" చెప్పేసి ఆయన ఎంతో బతిమిలాడతాడు. బతిలాడినప్పుడు తర్వాత ఈయనేం చెప్తారంటే, "నేనిక పూర్తిగా వైరాగ్యంలోకొచ్చేసాను నాయన. నాకు ఇక ఈ భౌతికమైన వేటి మీద కూడా నాకు లేదు. ఓకే. నేను ఈ వేటి గురించి కూడా నాకు ఆలోచన లేదు. నేను కేవలము ఆ భగవత్ నామ స్మరణలోనే నేను ఈ జీవితాన్ని గడిపేయాలనుకుంటున్నాను. నాకు ఈ ఆలోచన లేవు. మీరే ఆ రాజ్యాన్నంతా పరిపాలించుకోండి" అని చెప్పినప్పుడు ఆయన ఎన్నో రకాలుగా అతని తమ్ముడు మీరు ముసలివారైపోయారు. మీరు యవ్వనంలో ఉన్నప్పుడు మీ బాగోగులు మీరు చూసుకునేవారేమో. కానీ ఇప్పుడు మీరు ముసలివారైపోయారు. మిమ్మల్ని చూడటానికి ఒకళ్ళు కావాలి. నేను మిమ్మల్ని చూస్తాను. రండి అని చెప్పేసి ఎంతగానో బతిమిలాడతారు. ఆయన ఎన్నో రకాలుగా చెప్పి చూస్తాడు. ఇక ఆయన పాదాల మీద పడిపోయి ఏడ్చేస్తా ఉంటాడు. మీరెట్లాగైనా సరే మీరు రావాలి. ఎట్లాగైనా సరే అని చెప్పేసి కన్నీరు మున్నీరైపోతా ఉంటాడు తమ్ముడు. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే, "సరే, నువ్వు చెప్పినట్టుగానే వస్తా. కానీ నువ్వు దేనికోసం వచ్చావు ఇక్కడికి? ముందు ఆ పని చెయ్యి. ఏ పని కోసం వచ్చావు నువ్వు? హరిద్వారు, రిషికేషు, తర్వాత బద్రీనాథ్ ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చూసి రావాలి. దైవ కార్యం మీద నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ చూడకుండా నువ్వు తిరిగి ఇటొచ్చి నన్ను తీసుకెళ్ళటం అనేది నువ్వు కరెక్ట్ కాదు నాయనా. ముందు ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని రా. అప్పుడు తప్పకుండా నేను నీతో వస్తానని" చెప్పేసి తమ్ముడికి చెప్పినప్పుడు ఆయన నమ్ముతారు దీన్ని. అవును నిజమే కదా! నేను దైవ కార్యం మీద ఇక్కడికొచ్చాను. సో, ఇక్కడ నేను ఏం చేయాలి? భగవంతుడిని నేను చూసి రావాలి. కనుక తప్పకుండా అన్నయ్య మీరు చెప్పినట్టే నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసి చెప్పంగానే, సరే అని చెప్పేసి తమ్ముడిని హగ్ చేసుకొని ప్రేమతో మాట్లాడి, "వెళ్ళిరా నాయన" అని చెప్పేసి ఆయన పంపించేస్తారు. ఇక ఆయన పంపించేసిన తర్వాత ఈయనకి అసలు వెళ్ళాలని లేదు. ఎందుకంటే ఇక ఆయన మనస్సు ఆ భగవంతుడిలో లీనం అయిపోయింది.
ఇక ఇక ఎటువంటి విషయాల మీద గాని, ధనం మీద, రాజ్య పరిపాలన మీద, ఆహారం మీద, ఇక దేని మీద లేదు. ఒక్కటే భావన, ఒకటే సంకల్పం. ఇక ఈ యొక్క శరీరము, ఈ యొక్క మనస్సు, ఆత్మ మొత్తం కూడా ఆ దైవంలో లీనమైపోవాలి. నేను తపస్సు చేస్తూనే, ఈ హిమాలయాల్లో సంచరిస్తూనే, ఈ హిమాలయాల్లోనే నేను నా ప్రాణాన్ని వదిలేయాలి అనే సంకల్పం ఆయనది. సో ఆయన ఏం చేశారంటే, అక్కడి నుంచి ఆయన రిషికేష్ నుంచి బయలుదేరిపోయి నడిచి, నడిచి, నడిచి వేరే ప్రాంతానికి చేరుకుంటారు. హిమాలయాలు ఎట్లా ఉంటాయంటే, ఈ హిమాలయాలనేవి ఎంతో పెద్ద చోటనమాట. అంటే ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు తీసుకెళ్తే తప్ప, ఈ హిమాలయాల్లో మనకి దారి తెలీదు. ఎందుకు అంటే, హిమాలయాలు ప్లేసెస్ అన్నీ ఒకలాగే ఉంటాయి. ఈ హరిద్వార్ గాని, రిషికేష్ గాని, లేకపోతే ఇంకోటి ఇవన్నీ ప్లేసెస్ అన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే, చూడటానికి ఒకలాగే ఉంటాయి. ఒకలాంటి ప్లేసెస్ లాగే ఉంటాయి. కానీ ఈ మార్గ మధ్యలో ఎన్నో దారులుంటాయి. మనకి గైడ్ గనక లేకపోతే మనము ఈ దారులన్నీ తప్పిపోతాము. సో ఈయనేం చేస్తున్నారంటే, ఇక ఈయన తప్పిపోతారా, ఇటు వెళ్తారా, అటు వెళ్తారా ఆయనకసలు ఆలోచన లేదు. ఒకటే, ఇక్కడి నుంచి ఆయన వెళ్ళిపోవాలి అంతే అనే ఒక భావంతో ఆయన ఏం చేశారంటే, నడుచుకుంటూ, నడుచుకుంటూ ఆయన ఎంతో దూరం నడుచుకుంటూ వెళ్ళిపోతారన్నమాట. వెళ్ళిపోయి నడిచి, నడిచి, నడిచి ఒక ప్లేస్‌కొచ్చి ఆగిపోతారన్నమాట. శరీరము వడిలిపోతా ఉంటుంది. సరైన ఆహారం ఉండదు. ఆయన ఏంటంటే, ఈ సాధన ఒక్కటే చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. సరే అని చెప్పేసి ఒక చోట వెళ్లి ఆగిన తర్వాత ఆయనకొక శిష్యుడు ఎదురవుతాడన్నమాట. ఒక శిష్యుడు. ఈ శిష్యుడు ఏం చేస్తాడంటే, ఈయన కూడా ఒక పంజాబీ వ్యక్తి. ఈయన పంజాబీ వ్యక్తి అన్నమాట. ఈయన ఏం చెప్తాడంటే, నేను మీ శిష్యుడినవ్వాలని కోరుకుంటున్నాను. దయచేసి నాకు మీ సేవ చేసే భాగ్యాన్ని కలిగించండి అని చెప్పేసి ఈయన కోరుకుంటారు. ఆయన పేరు ఏంటి అంటే కృపాల్ సింగ్. ఈయనకి హిందీ వచ్చు, సాంస్క్రిట్ వచ్చు, ఇంగ్లీష్ వచ్చనమాట ఈ శిష్యుడికి. సరే అని చెప్పేసి ఈ సమయంలో భగవంతుడు నాకొక శిష్యుడిని ప్రసాదించాడని చెప్పేసి నీ అనుగ్రహమే అనుకోని ఆయన ఏం చేస్తారంటే ఆయనతో పాటే ఉంటాడు. అంటే ఈయనకి తెలిసిన విద్యలు ఏదైతే ఉన్నాయో ఆ విద్యలన్నీ కూడా నిదానంగా ఇవన్నీ కూడా ఆయనకి నేర్పిస్తా ఉంటారు. ఈయన అక్కడ నుంచి అంటే ఆ హిమాలయాల నుంచి బద్రీనాథ్‌కి చేరుకుంటారన్నమాట. బద్రీనాథ్‌కి వెళ్ళాలని వీళ్ళ ఆలోచన. సో ఒక్కొక్క చోట నిదానంగా వెళ్తూ, చూసుకుంటూ వెళ్తూ అంటే దారమ్మట ఎందరో కలుస్తా ఉంటారు. ఈ హిమాలయాల్లో ఏంటంటే ఎందరో రుచులు మనకి తారసపడతా ఉంటారు. బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆ తర్వాత ఇక్కడ వెళ్ళే ప్రాంతంలో అన్ని రిషికేశ్ ఇవన్నీ కూడా హిమ శిఖరాలతో హిమచర్చితమైన ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఎట్లా అంటే ఈ ప్రదేశము అంటే ఎట్లా అంటే 6 నెలలు సంవత్సరంలో 6 నెలలు మాత్రమే ఈ ద్వారాలు తెరిచి ఉంటాయి. ఈ గుడి ఈ ప్రాంగణం అంతా కూడా. మిగతా 6 నెలలు కూడా పూర్తిగా మూసేస్తారు. ఈ బద్రీనాథ్, కేదార్‌నాథ్, ఈ రిషికేష్‌లు. ఎందుకు అంటే అక్కడ మంచు చాలా పడుతుంది. చాలా, చాలా అంటే చాలా టూ మచ్ -డిగ్రీస్ డిగ్రీస్ దాకా కూడా అక్కడ మంచు కురుస్తా ఉంటుంది. సో, అక్కడ చూడటానికి ఎట్లా ఉంటుందంటే, ఆ చిన్న ప్రాంతాలు మనం వెళ్తే గనక మనం చూసినట్టయితే ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మీరు అడుగు వేస్తే అక్కడ ఏముందో మనకు తెలీదు. అక్కడ నేల ఉన్నదా? లేకపోతే లోతైన గుంట ఉన్నదా కూడా మనకి తెలీదు. అంత స్నో పడుతూ పూర్తిగా అసలు మనిషి నిర్మానుష్యంగా ఉంటుంది. సో, ఇటువంటి ఆ ప్లేస్‌లో ఏమవుతుందంటే 6 నెలలు మాత్రమే అక్కడ దర్శనానికి వీలుంటుంది. ఇక్కడ గూడా ఈ గుడిలో పూజించే వాళ్ళు కేరళ నుంచి వచ్చిన వాళ్ళు గాని, లేతే నంబూద్రి బ్రాహ్మణులు మాత్రమే ఈ గుడిలో పూజ చేయడానికి అర్హులనమాట. ఇది ఈ రోజుది కాదు. మన ఆది శంకరాచార్యుల కాలం నుంచి కూడా ఈ యొక్క గుడుల్లో వీళ్ళే పూజలు పునస్కారాలు చేయాలని చెప్పేసి ఆయనే తెలియపరిచారన్నమాట. ఇక అప్పటి నుంచి కూడా ఈ హరిద్వార్‌లో గాని, రిషికేష్‌లో గాని, తర్వాత బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఈ ప్లేసెస్‌లో అన్నిట్లో కూడా ఈ నంబూద్రి బ్రాహ్మణులే పూజలు పునస్కారాలు చేస్తా ఉంటారు. ఇంకొకటి ఇక్కడ మనకి ఒక సినిమాలో కూడా చెప్తారిక్కడ. ఏంటంటే బ్రహ్మ కమలం వికసిస్తా ఉంటుంది అని చెప్పేసి మనం వినే ఉంటాము. ఈ బ్రహ్మ కమలం అనేది ఒక పెద్ద సరోవరం దగ్గర ఉంటుంది. ఈ చెట్టు అనేది పెద్ద సరోవరం దగ్గర ఉంటాయి. జనరల్ గా చాలా మంది ఈ మధ్య కాలంలో నేను చూస్తా ఉన్నా బ్రహ్మకమలాలు వికసిస్తా ఉంటాయి అని చెప్పేసేసి చెట్టుకి తెల్లవారుజామున 4 ఆ సమయానికి ఈ పూలన్నీ కూడా ఒక్కసారిగా విచ్చుకుంటాయని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటారు. కానీ నిజమైన బ్రహ్మకమలం చాలా వెరైటీగా ఉంటుంది ఒరిజినల్ గా. అంటే చాలా తెల్లటి రంగుతో, చాలా మంచి సువాసనతో అద్భుతంగా ఉంటుందన్నమాట.
ఈ యొక్క బ్రహ్మకమలం యొక్క విశిష్టత ఏంటి అంటే అక్కడ ఈ చెప్పాను కదా! ఈ 6 నెలలు ఎవరు కూడా అంటే మంచు కురిసిన తర్వాత అక్కడ ఎవరు కూడా రావటానికి వీల్లేదనమాట. కానీ ఎవరైతే యోగ సాధన ఎక్కువ చేస్తా ఉంటారో యోగులు, ఋషులు అక్కడ తిరిగే వాళ్ళకు మాత్రమే అక్కడ అనుమతి ఉంటుంది. సో, అక్కడ ఏం చేస్తారంటే అక్కడ అదేంటి మన బద్రీనాథ్‌లో ఇక్కడ గుడి ఉంటుంది కదా! ఆ గుడిలో ఆ నారాయణ స్వామి యొక్క ఇది ఉంటుంది కదా! అక్కడ ఏం చేస్తారంటే ఈ గుడి మూసేసే ముందు కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కమలాలు బ్రహ్మ కమలాలను ఏం చేస్తారంటే అక్కడ ఒక పెద్దగా ఒక గుండం ఉంటుంది. ఆ గుండంలో ఈ కమలాల్ని వేసేస్తారన్నమాట. కమలాల్ని వేసేసి ఒక చిన్న జ్యోతిని వెలిగిస్తారు. ఆ జ్యోతిని వెలిగించి ఇక వదిలేస్తారు. ఇక తలుపులు మూసేస్తారన్నమాట. మూసేసిన తర్వాత మళ్ళీ సంవత్సరం అయ్యేంత వరకు అంటే మళ్ళీ 6 నెలల తర్వాత ఆ గుడి తెరిస్తే ఆ జ్యోతి అలా వెలుగుతూనే ఉంటుంది. ఎవరొచ్చి వెలిగిస్తున్నారు అంటే ఆ యొక్క భగవంతుని యొక్క అనంతమైన కృప అది. అక్కడ అది వెలుగుతానే ఉంటుంది. ఈ పుష్పాలు ఎవరివైతే దాంట్లో వేసి ఉంటాయో కదా! ఎవరి కోరికలైతే ఫలిస్తాయో వాటి కమలాలు విచ్చుకొని అద్భుతంగా ఉంటాయట. ఎవరి అయితే కోరికలు తీరవో ఆ కమలాలన్నీ కూడా అట్లాగే ఉండిపోతాయని చెప్పేసేసి వాళ్ళ యొక్క నమ్మకాలన్నమాట. సో, ఈ ప్రదేశాలన్నీ కూడా చాలా గుప్తమైన ప్రదేశాలు. సీక్రెట్ హిడెన్ ప్లేసెస్ అన్నమాట ఇవన్నీ గూడా. ఇక్కడ చాలా మంది ఉంటారు. ఇప్పుడు వీటి గురించి మళ్ళీ నేను విస్తారంగా చెప్తాను. సో, నెక్స్ట్ వీళ్ళు ఆహ్, ఎందుకు అంటే ఈ హిమాలయాల గురించి చర్చ జరుగుతున్న ప్రతిసారి గూడా హిమాలయాల్లో అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్‌లో అదేంటి మహాత్మా బాబాజీ గారు ఉండే ప్లేస్. జనరల్‌గా ఏమనుకుంటారంటే మహాత్మా బాబాజీ గారు రాణిఖేత్ దగ్గర ధ్యానం చేశారు అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఆయన మొదటిగా హిమాలయాల్లో ఒక సీక్రెట్ ప్లేస్‌లో ధ్యానాన్ని చేస్తారు. ఆ ధ్యానం గాని, తర్వాత ఆయన ఎక్కడికొచ్చారు? తర్వాత ఆయన సంవత్సరానికి ఒకసారి బాబాజీ గారు ఒక ప్లేస్‌కొస్తారు పౌర్ణమి రోజు. కుర్తాలానికొస్తారన్నమాట. కుర్తాలంలో ఒక ప్లేస్ దగ్గరికి బాబాజీ గారొచ్చి అక్కడ ఆయన శిష్య బృందంతో కూర్చొని ఆయన సమావేశాన్ని ఏర్పరుస్తారన్నమాట. సో, నా యొక్క విన్నపము నా బాబాజీ గారితో. చివరి రోజు అంటే ఈ ఫోర్త్ డే రోజు మహావతార్ బాబాజీ గారి యొక్క గైడెన్స్ మెడిటేషన్‌లో ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేస్తారో వారందరికీ గూడా బాబాజీ గారి దర్శనం కలిగించాలని నేను బాబాజీ గారిని కోరుకున్నాను. సో, లాస్ట్ డే మనం డెఫినిట్‌గా గైడెడ్ మెడిటేషన్‌లో నేను బాబాజీ గారితో కృతాలన్నీ మిమ్మల్నందరి ఆయన ఎక్కడైతే ఉంటారో ఆ ప్లేస్‌కి తీసుకెళ్ళి మిమ్మల్నందరికీ కూడా ఆ ప్లేస్ చూపించాలన్నదే నా విషయం. ఇంకొకటి ఈ హిమాలయాల గురించి నాకెట్లా తెలుసు అంటే, నా ఉత్తరోత్తరాలలో నేనెక్కడో అంటే, నా గత జన్మల్లో ఎక్కడో నేను ఈ హిమాలయాల్లో అన్నీ తిరిగాను. ఈ ప్లేసెస్ అన్నీ నాకు పూర్తిగా తెలుసు అనే విషయం నాకు తెలుసు. ఎందుకంటే నేను ధ్యానంలో కూర్చొని ఎన్నో అద్భుతమైన హిమశిఖరాలను నేను చూశాను. ఎన్నో అద్భుతమైన గుహల్ని నేను చూడటం జరిగింది. సో, అట్లాగా ఈ ప్లేసెస్ గురించి చెప్పడం నాకు జరిగిందనమాట. సో, ఇక్కడ మళ్ళీ మనం ఈయన దగ్గరికి వద్దాము. సో, ఈయన కృష్ణ సింగ్. నేను శిష్యులతో కలిసి బద్రీనాథ్ ఆలయానికి వెళ్దాం. అల్కాపురి నుండి గౌరీకుండ్ అంటే ఇక్కడ హిమాలయాల్లో ఒక గౌరీకుండ్ అనేది ఒకటుంటుందన్నమాట. ఈ ప్లేస్ ఎలా ఉంటుందంటే ఆహ్, ఆహ్, అదేంటి యోని ఆకారంలో ఉంటుంది. ఈ గౌరీకుండ్ ఎట్లా ఉంటుందంటే ఒక యోని ఆకారంలో ఉంటుందన్నమాట. ఇది పార్వతీదేవి వచ్చి ఇక్కడ స్నానం ఆచరిస్తారు. హిమాలయాల్లో ఈ ప్రదేశంలో దేవతలు తర్వాత శివుడు, పార్వతి ఈ గౌరీకుండ్‌లో స్నానం చేస్తారు. అది కూడా ఎన్నింటికి తెల్లవారుజామున అంటే బ్రహ్మ ముహూర్తంలో 3కి ఆ టైం ఇంకా తక్కువ సమయంలో పావు తక్కువ 3 ఆ టైంలో ఆ గౌరీకుండ్‌లో వచ్చి ఈ శివుడు, పార్వతి స్నానం చేస్తారనమాట. అయితే ఈళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఈ దేవతలు వచ్చి అందులో స్నానం చేస్తారు. ఆ తర్వాత అక్కడున్న యోగులు, ఋషులు అంతటి చలి ప్రదేశంలో గూడా మంచు గడ్డగట్టుకుపోయే ఆ ప్రదేశంలో గూడా వాళ్ళేం చేస్తారంటే, ఆ యొక్క నీటిలో దిగి గౌరీగుండ్‌లో స్నానం ఆచరిస్తారు వాళ్ళు. వాళ్ళెంత యోగ సిద్ధిని పొంది ఉంటారో మీరు గమనించండి. సో, ఇక్కడి నుంచి ఈ గురు శిష్యులు ఇద్దరు గూడా ఈ యొక్క ఎక్కడి నుంచి అంటే అలకాపురి అంటే బద్రీనాథ్‌కు వీళ్ళు వెళ్తారు. వెళ్ళే దారిలో ఏం చేస్తారంటే వీళ్ళిద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తా ఉంటారన్నమాట. వెళ్ళే దారిలో ఎందరో యోగులు, ఋషులు ఆ దారమ్మట కూడా ఎక్కడ కుదిరితే అక్కడ ధ్యానం చేసుకుంటా ఉంటారన్నమాట. కొంత సమయము వాళ్ళేం చేస్తారంటే హాయిగా ఒక చోట రిలాక్స్‌గా కూర్చొని కాసేపు ఫ్రీ అయ్యాక మళ్ళీ నడుచుకుంటూ వీళ్ళు ఎళ్తా ఉంటారన్నమాట. వెళ్ళినప్పుడు దారిలో ఈయనకొక వ్యక్తి కలుస్తారు. ఈయనకొక వ్యక్తి కలిసి ఆయన ఏం చేస్తారంటే చాలా హైట్‌గా ఉంటారు. చాలా హైట్‌గా
ఆ హెయిర్ ఎంతో పెద్ద హెయిర్ అన్నమాట. జుట్టు. ఆ జుట్టుని పూర్తిగా ముడి కట్టేసుకొని ఇంత పెద్ద కుప్పలాగా పెట్టుకొనుంటారన్నమాట. పెట్టుకొని ఈయన నడుస్తా ఉంటే ఆయనకి ఎదురొస్తారన్నమాట. ఎదురొచ్చి, "స్వామీజీ" ఎవరినంటున్నారు ఈ మాట అంటే, మన తపస్వి మహారాజుని సంబోధిస్తూ ఆ యొక్క రుచి మాట్లాడుతున్నారు. "స్వామీజీ నేనెన్నో రోజుల నుంచి మీలాంటి ఒక వ్యక్తి కోసం నేను ఎదురు చూస్తున్నాను. నేను ఇంద్రలోకానికి వెళ్ళబోతున్నాను. నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాను. మీ గురు శిష్యులు ఇద్దరిలో మీరు అర్హులు. మిమ్మల్ని నాతో తీసుకెళ్తాను" అని చెప్పేసి చెప్తారన్నమాట. అయితే మీ శిష్యుడిని ఏం చేస్తారంటే, "ఈయన్ని బద్రీనాథ్‌లో ఉండమని చెప్పేసి చెప్పండి." ఓకే. ఈయన్ని బద్రీనాథ్‌లో ఉండమని చెప్పేసేసి, మీరు నాతో పాటు రండి స్వామీజీ అని చెప్పేసేసి, ఈ యొక్క ఋషి ఏం చేస్తారంటే, తపస్వి మహారాజుని తీసుకెళ్తారు. ఈయన ఎట్లా ఉంటారంటే, అంత పెద్ద హైట్‌గా ఉండి జటాజూటం కట్టుకొని, ఆయన ఒక చిన్న బురుజాకు కట్టుకొనుంటారు. బురుజాకు. అంటే ఏంటి? బురుజాకంటే ఏంటి అంటే, హిమాలయాల్లో దొరికే ఒక అరుదైన ఒక ఆకన్నమాట. దాన్ని మనం వాళ్ళెట్లా యూజ్ చేస్తారంటే ఈ ఆకుని ఈయన కట్టుకున్నారు. కానీ యాక్చువల్‌గా ఈ హిమాలయాల్లో వీళ్ళు యోగులు, ఋషులు దీన్ని ఆహ్, ఎట్లా అంటే తాంత్రిక విద్యలుంటాయి కదా! ఆ తాంత్రికల విద్యను యూజ్ చేస్తారు. అంతే కాకుండా అప్పట్లో వీళ్ళకి తాళపత్ర గ్రంథాలు రాసుకోవటానికి బురజాకులు యూజ్ చేసుకునేవారన్నమాట. యాక్చువల్లీ అప్పట్లో బంగారం యొక్క దీని మీద, రేకుల మీద, తర్వాత రాగి రేకుల మీద, అట్లాగే ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ మీద వాళ్ళు రాసేవాళ్ళు. అప్పట్లో మనకి కాగితం లేదు. ఓకే. అప్పట్లో మనకి కాగితాలు రాయసం అనేది లేదు. ఈ బురజాకుల మీద అంటే దీన్ని తాళపత్రం లాగా మార్చుకొని వాళ్ళేం చేసేవారంటే, ఆ తాళపత్రం మీద వీళ్ళ గ్రంథాల్ని రాసుకునేవారన్నమాట. సబ్జెక్ట్‌ని రాసి పొందుపరిచేవాళ్ళు. ఇది దగ్గర దగ్గర ఎన్నో ఏళ్ళు ఆ ఆకు పాడవ్వకుండా ఉంటదన్నమాట. అట్లా ఎన్నో వందల వేళ్ళు. ఆహ్, ఈ ఆకు మనకి హిమాలయాల్లో మాత్రమే దొరుకుతుంది. ఇంకెక్కడా దొరకదు. చెప్పాను కదా! హిమాలయాల్లో అంతా కూడా మూలికలతో చక్కగా అద్భుతమైన ఆ సుగంధ ద్రవ్యాలతో ఆ హిమచర్చితాలన్నీ కూడా అద్భుతంగా మెరుస్తా ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా అద్భుతమైన వాతావరణం అక్కడ కలిగి ఉంటుంది. ఈయనేం చేస్తారంటే ఈ తపస్వి మహారాజ్‌తో ఒక ఈయనేం చేస్తారంటే కొన్ని పసరాకులు లాంటివి తీసుకొచ్చి ఈయన గుళికలు తయారు చేస్తారు. అంటే గోళీలాగా. దీన్ని తీసుకొని ఏం చేస్తారంటే, "స్వామీజీ మనం ఇప్పుడు ఇంద్రలోకానికి వెళ్ళబోతున్నాము. కనుక నేనిచ్చిన ఈ యొక్క ఆకు పసరు ఏదైతే ఉందో మీ కాళ్ళకు రాసుకోండి." ఓకే. అట్లాగే ఇదిచ్చిన గుళికల్ని మీ బుగ్గల్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం చాలా దూరం ప్రయాణం చేయాలి. ఈ హిమాలయాల్లో ఎంతో దూరం ఉంది. మనం అదేంటి ఇంద్రలోకానికి వెళ్ళబోతున్నాము. కనుక ఇవి మీరు రాసుకోండి. మీరెక్కడ భయపడకండి అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే, ఆయన ప్రిపేర్ చేసిన ఏదైతే ఆహ్, రసంతో తయారు చేసిన ఈ మందుంటదో ఆయన, ఆయన రాసుకుంటారు. ఎట్ ద సేమ్ టైము ఈయనకు కూడా రాసుకుంటారు. రాసుకొని చక్కగా వీళ్ళిద్దరూ కూడా హిమాలయాల్లో నడుచుకొని అట్లా వెళ్ళిపోతా ఉంటారన్నమాట. వెళ్ళి ఆయనేం చేస్తారంటే ఒక విభజన విభజన పర్వత శ్రేణుల్లో వచ్చి ఆగిపోతారన్నమాట. ఆగిపోయిన తర్వాత ఇక ఏం జరుగుతుందంటే అక్కడ అద్భుతంగా ఇక పైన ద్వారాలు తెరుచుకుంటాయి. అంటే ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారంటే ఆ యొక్క ఇంద్ర లోకంలోకి ప్రవేశిస్తారన్నమాట. సారు, అట్లాగే తపస్వి మహారాజు ఆయన ఆ యొక్క రుచి ఇద్దరు కూడా. అయితే ఇక్కడ ఏం చేస్తారన్నమాట, ఇక ఇంద్రప్రస్థం లోపలికి వెళ్ళే ముందు ఒకాయనొస్తారు. 4 గుర్రాలు కట్టుకొని అద్భుతమైన వస్త్రధారణతో కిరీటం ధరించి ఆయనొస్తారన్నమాట. వచ్చి ఆయనేం చేస్తారంటే ఈయనకి నమస్కారాలు పెడతారు. ఈళ్ళిద్దరికి దండం పెట్టి, "రండి నా రథాన్ని అధిరోహించండి. నేను మిమ్మల్ని ఇంద్రుని దగ్గర తీసుకెళ్తాను" అని చెప్పేసి చెప్పంగానే ఈయన సంతోషంతో సరే అని చెప్పేసి ఈళ్ళేం చేస్తారంటే ఈళ్ళిద్దరూ కూడా రథం మీద కూర్చుంటారు. కూర్చున్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌కి వీళ్ళు కళ్ళు తిరుగుతా ఉంటాయి. కళ్ళు తిరిగి యక ఇక ఆ కళ్ళు తెరిచి చూసేసరికల్లా ఈళ్ళెక్కడ ఉంటారంటే వీళ్ళు హరిద్వార్‌లో ఉంటారు. వీళ్ళు హరిద్వార్‌లో ఉండగానే ఆహ్, ఈయన కళ్ళు తెరిచి ఇది ఇంద్రభవనం కాదు.
నేనేంటి హరిద్వార్‌లోకి వచ్చేసానని చెప్పేసి ఈయన ఆ రుచి అంటా ఉంటారు. అనుకోని ఈయన సైలెంట్‌గా ఉంటారన్నమాట తపస్వి మహారాజు. స్వామీజీ వీళ్ళు దేవతలకి సశరీరంతో మానవులు స్వర్గలోకానికి రావటం వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుకోసం అని చెప్పేసేసి మాయ చేసి మనల్ని లోపలికి రానీకుండా ఆయన ఇంద్రజాలం చేశాడు. అందుకోసమే మనం వెళ్ళలేకపోయాము. నేను మిమ్మల్ని ఇంద్రలోకాన్ని చూపించలేకపోయాను. నన్ను క్షమించండి మహారాజ్ అని చెప్పేసి ఆయన కోరుకుంటే పర్లేదండి. ఇబ్బందేం లేదు అని చెప్పేసి చెప్తారన్నమాట. మీ శిష్యుడు మీకోసము ఎదురు చూస్తా ఉంటాడు. బద్రీనాథ్‌లో మీరు బయలుదేరండి అని చెప్పేసి ఇక ఈయన ఏం చేస్తారంటే అదేంటి గిరినార్ అనే అడవుల్లోకి నేను వెళ్ళిపోతాను. నేను ఇంకా సాధన చేయాలి. ఇంకా తపస్సు చేసి నేను ఇంకా యోగ విద్యలో సిద్ధుల్ని ప్రాప్తించాలి. అప్పుడు నేను మళ్ళీ స్వర్గారోహణం మళ్ళీ నేను వెళ్ళాలి అని చెప్పేసి ఆయనతో చెప్పి ఈ గిరినార్ అడవుల్లోకి ఈయన వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క తపస్వి మహారాజ్ నిదానంగా నడుచుకుంటూ ఆయన ఏం చేస్తారంటే, ఈ యొక్క హరిద్వార్‌కి బద్రీనాథ్‌కి వస్తారన్నమాట. బద్రీనాథ్‌కి వచ్చిన తర్వాత ఇక నడిచి, నడిచి ఎన్నో రోజుల తర్వాత ఆయనొస్తారు. వచ్చిన తర్వాత ఆ శిష్యుడు ఆ గుళ్ళో ఉంటారన్నమాట. గుళ్ళో ఉండి ఆయన కోసం వెయిట్ చేస్తా ఉంటారు. ఏంటి గురూజీ ఇన్ని రోజులు ఏం జరిగింది అంటే, జరిగిన విషయాలన్నీ కూడా ఈ తపస్వి మహారాజ్ చెప్పడం జరుగుతుంది. సరే అని చెప్పేసి ఇక ఈయనేం చేస్తారంటే నిదానంగా ఈయనేం చేస్తారంటే ఇక ఇక్కడే ఉండి కొన్ని రోజులు అక్కడ సాధన చేసుకుంటా ఉంటారు. సాధన చేసుకొని అక్కడ దొరికిన ఆహారము అవన్నీ కూడా తీసుకొని ఎంతో అద్భుతంగా కొన్ని రోజులు గురు శిష్యులు ఇద్దరు అక్కడే ఉంటారన్నమాట. సరే అని చెప్పేసి నిదానంగా ఇద్దరు కూడా అక్కడి నుంచి బయలుదేరి ఇంకా ముందుకు వెళ్తా ఉంటారన్నమాట. ప్రయాణం చేస్తా ఉంటారు. అలా ప్రయాణం చేస్తూ చేస్తూ ఉండగా ఏం జరిగిందంటే ఒక చోట ఒక ఒక పర్వతం దగ్గరకొచ్చిన తర్వాత అనుకోకుండా ఒక పెద్ద వర్షం వస్తుంది. వర్షం రాంగానే వీళ్ళేం చేస్తారంటే ఇద్దరు కూడా గురు శిష్యులు ఇద్దరు కూడా ఆ కొండ మీదకి వెళ్లి ఒక ఒక హౌస్ లాంటి ఒక చిన్న టెంట్ లాగా ఉంటుందన్నమాట. అక్కడ లోపలికెళ్తే ఒక వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తి ఏం చేస్తారంటే రండి స్వామీజీ అని చెప్పేసి ఆయన్ని ఆహ్వానించి ఆ గురు శిష్యులు ఇద్దరు కూడా ఎన్నో రోజులు ఆయన అక్కడ ఉండిపోతారు. ఆ తర్వాత ఈళ్ళిద్దరూ కలిసి ఇక మళ్ళీ ప్రయాణం చేస్తారన్నమాట. ప్రయాణం చేసి మళ్ళీ ఈయన, ఈయన ఆలోచన ఒకటే. ఈయన ఇక నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉండాలి. సాధన చేస్తూనే ఉండాలి. తెలుసుకుంటూనే ఉండాలి. ఆ పరమాత్మలో కలిసేంత వరకు కూడా నేను నడుస్తూనే ఉండాలనే ఒక భావంతో, తెలుసుకోవాలనే ఒక తపనతో ఆయన ప్రయాణం చేస్తానే ఉంటారు. ఇట్లా వెళ్ళగా, వెళ్ళగా, వెళ్ళగా ఏం జరుగుతుందంటే ఒక చోటకొచ్చి వీళ్ళు చాలా దూరం నడుస్తారన్నమాట. నడిచి, నడిచి, నడిచి సరౌండింగ్‌లో ఎవ్వరు గూడా కనిపించరు. అట్లా వెళ్ళి, 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 వెళ్ళిన తర్వాత ఒక చోట వాళ్ళేం చూస్తారంటే కొన్ని గోవుల్ని చూస్తారు. ఆవులు. ఆవులు చూడగానే ఏంటిక్కడ ఆవులు కనిపిస్తున్నాయి? ఎవరివి ఆవులు అని చెప్పేసి వాళ్ళేం చేస్తారంటే సరౌండింగ్స్ చూస్తా ఉంటారు. చూసినప్పుడు ఏమవుతుందంటే ఇంకొంచెం ముందుకెళ్తే కొన్ని వందల ఆవులు ఆయనకు కనిపిస్తాయి. అరే! ఏంటిక్కడ ఎవరున్నారు? ఎవరు దీన్ని ఈ ఆవుల్ని, ఈ గోవుల్ని ఎవరు సంరక్షిస్తున్నారని చెప్పేసి ఆయన ఏం చేస్తారు వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఇంకా ముందుకు వెళ్తారు. ఇంకా ముందుకెళ్తే కొన్ని వేల, వందల ఆవులు వాళ్ళకక్కడ దర్శనం కనిపిస్తాయన్నమాట. కనిపించి ఉంటే వీళ్ళు నిలబడి చూస్తూ ఉంటారు. ఎవరిక్కడున్నారు? ఎవరు ఈ యొక్క ఆవుల్ని సంరక్షిస్తున్నారు అనుకునే అంతలో ఒక వాయిస్ వాళ్ళకి వినిపిస్తదన్నమాట ఆళ్ళిద్దరికి. ఆళ్ళు ఆయనేం చేస్తారంటే ఒక పెద్ద కంఠధ్వనితో ఒక వ్యక్తి మాట్లాడతారు. మాట్లాడగానే వెనక్కి తిరిగి చూడంగానే ఏమవుతుందంటే ఒక పొడుగాటి వ్యక్తి ఒకాయన చాలా స్ట్రెయిట్‌గా పొడుగాటిగా ఉన్న ఒక వ్యక్తి ఆయన తారసపడతారన్నమాట. ఆయన వయస్సు 5,000 సంవత్సరాలు. ఓకే. రైట్. ఎగ్జాక్ట్‌గా 5,000 సంవత్సరాలన్నమాట ఆయనకి. ఎప్పటినుంచో ఉన్నారాయన. సో, ఈళ్ళు గురు శిష్యులు ఇద్దరితో మాట్లాడి ఈయనకి సాంస్క్రిట్ వచ్చనమాట. ఎవరికంటే ఈయన మాట్లాడే భాష సాంస్క్రిట్ మాట్లాడుతా ఉంటాడు. ఆ వచ్చిన వ్యక్తి అన్నమాట. ఆయన పేరు ద్వివేది. ద్వి ద్వివేది ఆయన పేరు. అయితే ఈయన ఏం చేస్తారన్నమాట, సరే మీరు నా గుహకి రండి అని చెప్పేసి మీరు ఇక్కడి దాకా ఎలా వచ్చారంటే ఈయన చెప్తారన్నమాట. మేము అనేక ప్లేసెస్ తిరుగుతూ అన్ని సంచారం చేస్తూ యోగుల్ని, ఋషుల్ని కలుసుకుంటూ మేము ఇక్కడి దాకా వచ్చాము. సో, ఇక్కడి నుంచి కూడా మేము పశుపతినాథ్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి చెప్తారన్నమాట. కాఠ్మండూలో ఉన్న పశుపతినాథ్ మందిరానికి, శివ మందిరానికి మేము వెళ్ళాలి. అందుకోసమే మార్గ మధ్యలో ఇటు వస్తూ ఇటు రావడం జరిగింది అని చెప్పేసి చెప్పినప్పుడు, సరే మీరు వచ్చారు. సో, నా ఆతిథ్యం తీసుకొని కొన్ని రోజులు ఇక్కడ ఉండి మీరు వెళ్దురు గాని అని చెప్పేసి చెప్పినప్పుడు, సరే అని చెప్పేసి ఆయన, ఆయన గుహలోకి తీసుకెళ్తారు. ఆ గుహ
చూడటానికి చాలా చిన్నదిలా ఉంటాయి. బయట యొక్క ముఖద్వారం ఎలా ఉంటుందంటే చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ లోపలికి వెళ్తే చాలా పెద్దది విశాలమైన 3 గదులతో ఉండే ఈ యొక్క గుహని వాళ్ళు చూసేసరికి ఆశ్చర్యపోతారనమాట మన తపస్వి మహారాజ్. సరే అని చెప్పేసి గురు శిష్యులు ఇద్దరికీ ఒక 2 గదులు ఇచ్చేసి, ఇంకో గదిలో ఆయన రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతారనమాట. అలా రెస్ట్ తీసుకొని వచ్చిన తర్వాత తెల్లవారుజామున ఏం చేస్తారంటే, ఆ గోవుల నుంచి వచ్చిన పాలును, అట్లాగే పళ్ళును తీసుకొచ్చి వీళ్ళకిస్తారనమాట. సరే అని చెప్పేసేసి వీళ్ళు ఆ పాలు తీసుకుంటారు. ఆ పళ్ళను కూడా తీసుకొని అద్భుతంగా తింటారనమాట. అయితే ఇట్లాగా మౌనంగా కొన్ని రోజులు వీళ్ళు ఇక్కడే ఉండి తపస్సు చేసుకుంటా ఉంటారు. చక్కగా ఆ పాలని తాగటము, ఆ తర్వాత ఈ పళ్ళను తినటం జరుగుతా ఉంటుంది. సరే అని చెప్పేసి ఈయనకు అనిపిస్తా ఉంటది. ఏంటి అంటే ఈ మనసులో డౌట్ ఎవరికి అంటే తపస్వి మహారాజ్‌కి. ఇక్కడ ఈ నిర్మానుష్యమైన ఈ ప్రదేశంలో ఎవరు లేరు. మరి ఇక్కడ ఈయన దగ్గర ఇన్ని గోవులెలా ఉన్నాయి? ఎవరితను? ఏంటి ఇతని గురించి తెలుసుకోవాలి అని చెప్పేసేసి ఈయన అనుకుంటా ఉండగా, అదే విషయాన్ని శిష్యుడితో చెప్తారన్నమాట. మరి ఇన్ని వేల ఆవులున్నాయి. ఇంతమందిని ఆయన సంరక్షిస్తున్నారు, చూస్తున్నారు. అసలు ఈయన ఎవరు? ఎక్కడి నుంచి ఇక్కడికొచ్చారు? ఆయన ఆయన ఎవరు తెలుసుకోమని చెప్పేసి వీళ్ళిద్దరు గురు శిష్యులు చర్చించుకుంటా ఉండగా, సరే అని చెప్పేసి ఈయనేం చేస్తాడంటే శిష్యుడు ఏం చేస్తాడంటే ఆయన అడుగుతారు. ద్వివేదిని. యాక్చువల్‌గా ఆయన కృష్ణుడు కాలంలో వారన్నమాట. ఇప్పుడు కాలంలో వారు, కృష్ణుడు కాలంలో వారన్నమాట. అయితే ఆయన, ఆయన ఒక రాజు. ఉగ్రసేన మహారాజు అన్నమాట. అయితే ఆయన ఏం చేస్తారంటే ఆయనకి కృష్ణుడిని కలుసుకోవాలని చెప్పేసి ఒకసారి కోరిక కలిగిద్ది. కలిగి అక్కడి నుంచి ఆయన రాజ్యాన్ని, రాజ్య పరిపాలన అంతా వదిలేసి ఇక అంటే ఒక రకంగా చెప్పినట్టయితే వైరాగ్య భావంతో ఆయన ఏం చేస్తారంటే వైరాగ్య భావంతో ఇక అన్ని వదిలేసి నేను కృష్ణుడిని కలుసుకోవాలి అనే ఒక భావంతో ఆయన వచ్చేస్తారు. వచ్చేస్తే దారిలో ఏం జరిగిద్దంటే ఒక రుచి ఎవరో కలుస్తారు. కలిసి నాయనా ఇన్నేళ్ళు నేను ఇక్కడ ఉన్నాను. నువ్వు ఈ గోవు ఒకే ఒక గోవు ఇస్తారన్నమాట. ఒకే ఒక గోవు ఇచ్చి ఈ గోవుని నీ దగ్గర ఉంచుకో. దీన్ని చూసుకుంటా ఉండు. కృష్ణుడు ఆ సమయం వచ్చినప్పుడు నీకు తప్పకుండా దర్శనమిస్తాడు. నువ్వు ఈలోపు ఈ గుహను వాడుకొని నువ్వు ఇక్కడే ఉండు నాయనా అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారంట. ఎప్పుడు? ఎప్పుడో, ఎప్పుడో వెళ్ళిపోయారు. 5,000 సంవత్సరాల క్రితం. ఆయన చూస్తే ఆయన ఎలా ఉంటారంటే జస్ట్ ఒక 40 లేపోతే ఒక 50 ఇయర్స్ పర్సన్ ఎట్లా ఉంటాడు యంగ్‌గా అంటే 50 ఇయర్స్ అంటే ఇప్పుడు రోజుల్లో చూసుకుంటే 50 ఇయర్స్, 40 ఇయర్స్, 35 ఇయర్స్‌కే ఓల్డ్ అయిపోతున్నారు. ముసలివాళ్ళయిపోతున్నారు. కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి. హెయిర్ తల నెరిసిపోతుంది. వంగిపోతున్నారు. కానీ పూర్వ రోజుల్లో మనుషులు ఆజానుబాహులుగా ఉండేవారు. ఈ రోజుల్లో మనం చూసుకున్నట్టయితే అందరూ గూడా పొట్టి పొట్టి వాళ్ళే ఉన్నారు. ఏది జీన్స్ ఏది మనకి? పొడుగ్గా ఉన్న వాళ్ళేరి? అప్పటి రోజుల్లాగా మనుషులు ఆ కంటి చూపేది, ఆ కంటి యొక్క ఇదేది ఇప్పుడు రోజుల్లో గూడా పల్లెటూరులో చూసినట్టయితే చాలా మంది చక్కగా చెరుకుని కొరుకు తింటం మనం చూస్తా ఉంటాము. కళ్ళజోడు లేకుండా సూదిలో దారం వేయటం మనం గమనిస్తా ఉంటాము. సైకిళ్ళ మీద తాతయ్యలు ఎంతో దూరం నడిచి వెళ్ళటం మనం చూస్తా ఉంటాము. కానీ నౌ ఎ డేస్ మన పిల్లలు అసలు లిఫ్ట్ లేకపోతే ఎక్కరు. సూదిలో దారం అంటే ప్రతి ఒక్కళ్ళకి సైటే. ఎందుకు సైట్ వస్తుందంటే ఈ కమ్యూనికేషన్, ఈ సైన్స్ స్కిల్స్ ఇవన్నీ గూడా టీవీ, కంప్యూటర్, ఫోన్స్ దీని ద్వారా చాలా తక్కువ ఏజ్ లోనే పిల్లలు వాళ్ళ యొక్క కంటి చూపుని ఈ రోజు చూసినట్టయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా థైరాయిడ్స్, ప్రతి ఒక్కళ్ళకి కూడా సైట్ లేని పిల్లలు లేరు. సైట్స్ చిన్న చిన్న పిల్లలకి. ఇంకా మనం చెప్పుకుంటే నవ్వొస్తదేమో గాని అదేంటి షుగర్. ఇంట్లో షుగర్ ఉందో, ఒంట్లో షుగర్ ఉందో కూడా అర్థం కావట్లేదు. గ్యాస్ అంటాం. ఎవరి గ్యాస్? వాళ్ళ గ్యాస్ బయట గ్యాస్ కోసం కావాలా? మనలో ఉన్న గ్యాస్ చూసుకోవాలో అర్థం కావట్లేదు. అంటే ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ కూడా అట్లా అయిపోయింది. ఆజానుబాహుల్ని చూసేవాళ్ళంటే లేదు. అమెరికా అటు దేశాలు వెళ్ళినట్టయితే చాలా మంచిగా హైట్‌గా చాలా వండర్‌ఫుల్‌గా అక్కడ వాళ్ళుంటారు. సో, అక్కడి జనరేషన్‌కి, ఇక్కడ జనరేషన్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే చాలా వ్యత్యాసం ఉంది. అక్కడ లైఫ్ స్టైల్‌కి, ఇక్కడ లైఫ్ స్టైల్‌కి. సో, అది ఇంకొక విషయము. సో, ఈయన ఎలా ఉంటారంటే ఆజానుబాహుడుగా ఉంటారన్నమాట. చాలా హైట్‌గా నుండి తేలిన కండలతో మంచిగా కోటేరు లాంటి ముక్కు, మంచి ఫిగర్, బాడీ స్ట్రక్చర్ చాలా అద్భుతంగా ఉండేవారు. అప్పటికి ఆయన చూసినట్టే 45 ఇయర్స్, 50 ఇయర్స్ పర్సన్ లాగా ఆయన కనిపిస్తారన్నమాట. సో, ఈయన చెప్తారన్నమాట. నేను ఈ పర్పస్ కోసం నేను ఇక్కడికొచ్చాను. సో, ఈయన ఒక గోవు నాకిచ్చారు. ఆ గోవుని చూసుకుంటూ ఇక్కడ వదిలేస్తే ఆ ఒక్క గోవు ఇన్ని వేల గోవుల్ని తయారు చేసిందది. నేను కేవలము ఆ పాలొక్కటే తీసుకొనే జీవిస్తా నేను.
ఇక పళ్ళు పదార్థాలు అవి కూడా నేను ఎక్కువగా తీసుకోను. కేవలము ఆ యొక్క పాలని మాత్రమే నేను స్వీకరిస్తాను అని చెప్పేసి చెప్తారన్నమాట. సో, మరి మహారాజ్ అడుగుతారు, తపస్వి మహారాజ్ ఏమని అంటే, "మరి మీరు ఇన్ని వందల ఏళ్ళు మీరు ఎలా జీవించగలిగారు? మీ యొక్క ఈ ఇన్ని వేల సంవత్సరాల నుంచి మీరున్నారు. వాట్ ఈస్ ద రీజన్?" అంటే ఎట్లా ఉన్నారు మీరు? మీరేం చేశారు దీనికి? యోగ ప్రక్రియ చేశారా? సాధన? లేకపోతే ఎట్లా మీరు ఇన్నేళ్ల నుంచి జీవించి ఇంత అద్భుతంగా ఉన్నారని చెప్తే ఆయన ఒక విషయం చెప్తారన్నమాట. ఈ హిమాలయాలు అద్భుతమైన ప్రదేశాలు. ఇక్కడ రకరకాల మూలికలున్నాయి. అందులో సోమలత అని ఒక ప్రత్యేకమైన ఒక తీగ మొక్క ఉంటుందట. ఇందుట్లో గూడా 15 రకాల సోమలతలు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయన్నమాట. వీటిలో ఈ యొక్క సోమలత అనే ఒక ఈ తీగ ఏంటంటే, ఇది అమావాస్య నుంచి పౌర్ణమి దాకి ఇది తయారవుతుంది. మన అమావాస్యకి ఈ యొక్క తీగకు ఒక్క ఆకు గూడా ఉండదు చూడటానికి. ఉట్టి ప్లెయిన్ తీగలా ఉంటుంది. కానీ ఎప్పుడైతే పౌర్ణమి ఘడియలు సమీపిస్తా ఉంటాయో, అప్పుడు ఈ యొక్క తీగకు చిన్న చిన్న చిగుర ఆకులు వచ్చేసి పౌర్ణమి వచ్చేసాక పూర్తిగా ఈ ఆకులన్నీ వచ్చేస్తాయి. అది కూడా లెక్కతో 15 ఆకులే వస్తాయి. ఓకే. ఈ 15 ఆకుల్ని ఆయన తీసి నూరి ఆవు పాలతో కలిపి ఆయన తాగుతారంట. అట్లాగా కేవలము ప్రతి అమావాస్యకి, ప్రతి పౌర్ణమికి అట్లా సంవత్సరంలో ఒకసారే వస్తాయి. ఆ యొక్క లతల నుంచి వచ్చే ఆకులు సంవత్సరంలో ఒక్కసారే అటువంటి ఆకులొస్తాయి. అవి ఆవు పాలతో నేను స్వీకరించటం వల్ల ఇన్నేళ్లు బ్రతికాను. ఈ యొక్క సోమలతల్లో గుండ్రంగా ఉండే ఆకులు గూడా ఉంటాయట. ఈ ఆకులు ఇట్లా పొడుగారుగా, ఇట్లా బారుగా ఉండే ఆకులు ఈ సోమలతకు చెందినవి. అయితే ఇందులో హై క్వాలిటీ ఉన్నవి గుండ్రంగా ఉంటాయంట ఆకులు. ఆ ఆకులు పానంతో ఎవరైతే ఆవు పాలతో కలిసి సేవిస్తారో వాళ్ళు 15,000 సంవత్సరాలు జీవిస్తారు అని చెప్పేసేసి ఆయన చెప్పడం జరిగిద్దనమాట. ఈ విషయాలన్నీ గూడా ఆయన చెప్పటము, ఈయన వింటా ఉంటారు. అంతే. కానీ ఈయన ప్రత్యేకంగా ఈయనున్న రోజులు ఈయన్ని తీసుకెళ్ళి ఈ సోమలత మొక్క ఇది అని చెప్పేసి ఆయన చూపించలేదు. మీరు అప్పటిదాకా ఉండి ఆ యొక్క సోమలత రసాన్ని మీరు కూడా స్వీకరించేయండి అనే విషయాన్ని కూడా ఆయన చెప్పలేదు. జస్ట్ దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు అంతే. ఆ తర్వాత దాని వివరణ గూడా ఆయన ఇవ్వలేదు. అవి ఎక్కడుంటాయి? ఏంటి? దీనికి సంబంధించిన విషయాలు కూడా ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. వదిలేశారు. అంతే. ఆయన ఉండాలనుకున్న రోజులు ఆ యొక్క గుహలో ఆయన ఉన్నారన్నమాట. ఆ తర్వాత ఇక గురు శిష్యులు ఇద్దరు కూడా ఆయనకి నమస్కరించి కాఠ్మండు వెళ్ళే మార్గము నాకు తెలియపరచండి అని చెప్పేసి చెప్తారన్నమాట. కాఠ్మండు అంటే షార్ట్ కట్‌లో ఇందాక మనం అనుకున్నాం కదా! వీళ్ళు నడిచి వెళ్ళే ప్రాంతంలోంచి అంటే వేలో నుంచి వీళ్ళు వెళ్తున్నారు కదా! ఇందులో షార్ట్ కట్‌లో కాఠ్మండు అంటే పశుపతినాథ్ దేవాలయానికి వీళ్ళు వెళ్ళాలి. ఎప్పటికల్లా శివరాత్రి కల్లా వీళ్ళు ఈ పశుపతినాథ్ ఆలయానికి వెళ్ళాలి అని చెప్పేసి వీళ్ళ ఉద్దేశం అన్నమాట. అదేంటి శివరాత్రికి టైం చాలా తక్కువగా ఉంది కనుక షార్ట్ పీరియడ్‌లో వీళ్ళు ఆ యొక్క పశుపతినాథ్ ఆలయానికి వెళ్ళాలనే ముఖ్య ఉద్దేశంతో ఆయన్ని అడుగుతారన్నమాట. సో ఆయన ఏం చేస్తారంటే చాలా షార్ట్ టైమ్‌లో ఆ యొక్క పశుపతినాథ్ ఆలయానికి వెళ్ళే మార్గాన్ని ఆయన చూపిస్తారు. సరే అని చెప్పేసేసి గురు శిష్యులు ఇద్దరు కూడా అద్భుతంగా ఈ యొక్క మార్గంలో నడుచుకుంటూ నిదానంగా అక్కడక్కడ ఆగుతూ దొరికిన వనమూలికలు అదే మూలిక ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆహారంగా తీసుకొని నిదానంగా ప్రయాణం చేసుకుంటూ కొన్ని రోజులకి అంటే వాళ్ళు అనుకున్న సమయానికి ఎగ్జాక్ట్‌గా వాళ్ళు ఈ యొక్క పశుపతినాథ్ ఆలయానికి వచ్చారన్నమాట. ఈ పశుపతినాథ్ ఆలయం గురించి ఎంతో అద్భుతమైన విశిష్టత ఉంది. మా ఫాదర్ కాఠ్మండు వెళ్లారు. ఆ ప్లేస్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి వర్ణించారు. కాఠ్మండు ఇంకొకటి ఏంటంటే అక్కడ వాళ్ళు చాలా ఆహ్, ఫా తెలివైన వాళ్ళన్నమాట. ఎట్లా అంటే మా మా డ్యాడీ చెప్తాం ఏంటంటే, "మీరిక్కడే ఉంటారు. కొత్త వాళ్ళు మీకు ఆ ప్లేస్ తెలియకపోతే మిమ్మల్ని అమ్మేస్తారని" చెప్పేసి అంటారు. అంటే ఏంటంటే అక్కడ వాళ్ళు చాలా ఫాస్ట్ మైండెడ్‌గా ఒక వ్యక్తిని చూసారంటే వాళ్ళ గురించి పూర్తి విషయాలు తెలుసుకునే విధంగా ఉంటారు. సో, ఈ యొక్క మన పశుపతినాథ్ ఆలయము ఎట్లా ఉంటుందంటే మన భాగమతి నది ఒడ్డుకి ఈ యొక్క ఆలయం ఉంటుందన్నమాట. ఈ పశుపతినాథ్. పశుపతి అంటే పశువులకి, మానవులకే కాదు పశువులకు కూడా ఈయన రాజు, అధిపతి, శివుడు. యాక్చువల్లీ ఈ శివుడు ఒక జింక రూపంలో
అక్కడ ఆ ప్రదేశంలో జింక రూపంలో హిమాలయాల్లో, ఆ ప్రదేశంలోని కాదు, హిమాలయాల్లో ఒక జింక రూపంలో పార్వతీదేవితో కలిసి విహరిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందనమాట, దేవతలు ఈ ఏంటంటే జింక రూపంలో ఉన్న శివుణ్ణి పట్టుకోవాలని ప్రయత్నం చేస్తారన్నమాట. పట్టుకోవాలని చేసే ప్రయత్నంలో ఆ యొక్క కొమ్ము వాళ్ళకి దొరికిద్దనమాట. ఆ కొమ్ము దొరికిన అంటే ఆ కొమ్ము వారికి దొరుకుతుంది. ఆ జింక కొమ్ము సో ఊడిపోతుంది అని చెప్పేసి అంటారు. అదేమైందనమాట, విడిపోయి ఆ కొమ్ము యొక్క ముక్కలు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో మన శివక్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్నిట్లో కూడా ఈ యొక్క కొమ్ము పడటం జరిగింది అని చెప్తారు. ఇక్కడ కాఠ్మాండు లో ఆయన యొక్క ముఖం పడటం జరిగిందనమాట. ఈ హెడ్. కానీ అక్కడ ఆ తల ఎట్లా అంటే లింగా రూపంలో ధరించుంటుంది. అక్కడ కూడా కొంతమంది నలుగురిని మాత్రమే ప్రవేశానికి ఉంచుతారన్నమాట. నంబూద్రి బ్రాహ్మణులే వాళ్ళు కూడా ఈ నలుగురిని మాత్రమే లోపలికి ప్రవేశం చేయడం జరుగుతుంది. ఇంకా ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి అంటే ఎక్కువగా మ్యారేజ్ అయిన స్త్రీలు ఎక్కువగా ఈ పూజలు చేస్తా ఉంటారు. మంచి హస్బెండ్‌తో మ్యారేజ్ కావాలని. ఇంకా ఇంకా అద్భుతమైన ఆ సరౌండింగ్స్ లో కూడా యానిమల్స్ పెద్ద గోవు ఒకటి పెద్దది గోల్డ్ కలర్ లో ఉండడం జరుగుతుంది. ఇట్లాగా అనేక కథనాలు అక్కడ జరుగుతా ఉంటాయన్నమాట. కానీ శివరాత్రి రోజు అక్కడ చాలా పెద్ద పూజ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఈ శివరాత్రి రోజు అద్భుతంగా ఇక్కడ పూజలు పునస్కారాలు జరుగుతాయన్నమాట. ఆ టైంకి అక్కడ ఒక మెయిన్ ద్వారం ఉంటుంది. అప్పుడు దాకా మామూలుగా వీళ్ళు చూడటానికి అనుమతి ఉంటుంది. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఈ యొక్క పూజ జరుగుతా ఉంటుందో అప్పుడు ఈ ద్వారాల్ని తెరిచేస్తారన్నమాట. మెయిన్ ముఖద్వారాన్ని తెరిచేస్తారు. సో అప్పుడు వీళ్ళు శిష్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా ఆ ముఖద్వారం గుండా వెళ్లి ఆ శివరాత్రి పర్వదినం రోజు అక్కడ అద్భుతంగా శివుణ్ణి దర్శించుకుంటారన్నమాట. ఇక అక్కడి నుంచి కూడా హ్యాపీగా ఈయన తిరిగి ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తా ఉంటారు. ఎవరంటే మన తపస్విజీ మహారాజ్. ఆయనకి ఇంకా ముందుకు వెళ్లి పరశురామ గుండం అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ పరశురాముడు వచ్చి ఆయనే తపస్శక్తి ధ్యానం చేసుకొని ఎన్నో ఏళ్ళు అక్కడ ధ్యాన సాధన చేసుకొని ఇక ఆయన అక్కడే ఉండిపోయారని చెప్పేసి ఒక నానుడి ఉందనమాట. సో ఈయన కూడా ఈ పరశురామ గుండంకి వెళ్ళాలనే ఆలోచనతో శిష్యుణ్ణి అక్కడికి వెళ్దామని చెప్పేసి చెప్తారన్నమాట. చెప్పినప్పుడు ఆయన శిష్యుడు ఒప్పుకోరు దీనికి. గురూజీ, ఏంటి మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటారు. నేను తిరిగి బద్రీనాథ్ వెళ్ళిపోదాం అని చెప్పేసి నేను నిశ్చయించుకుంటే, మీరు ఇంకా ఎక్కడో ఆ దట్టమైన అడవుల్లో ఎక్కడో మారుమూల గ్రామంలో ఈ యొక్క అదేంటి పరశురామ గుండం అనేది ఒక ప్రాంతం ఉంది. అక్కడికి వెళ్ళటం అంటే సామాన్య విషయం కాదు. నేను ఇంతకు ముంచి మీతో నేను రాలేనని చెప్పేసి శిష్యుడు మొహం మీదే గురువు గారికి చెప్పేస్తారనమాట. అప్పటికి ఆయన వయసు ఎంతో తెలుసా? 100 సంవత్సరాలు. శరీరం ఒడిలిపోయింది. మన తపస్వి మహారాజు చూపు కూడా సన్నగిల్లింది. చాలా అంటే ఆయన వంగిపోయారు. 100 సంవత్సరాల ఒక వ్యక్తి ఎట్లా ఉంటారు? అట్లాగే ఆ వ్యక్తి కూడా పూర్తిగా వంగిపోయారన్నమాట. అయినా సరే ఆయన ఎటువంటి ఆలోచన పెట్టుకోలేదు. బాధపడలేదు. సరే నాయనా, నా దగ్గర ఏవైతే విద్యలు ఉన్నాయో ఆ విద్యలన్నీ కూడా నీకు నేర్పించాను. నువ్విక ప్రయాణం చేయొచ్చు. నా గురించి నువ్వు ఆలోచించకు. నేను ఆ భగవంతుడి సన్నిధిలో ఉన్నాను. ఆయనే నాకు తప్పకుండా ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడు. కనుక నీ ప్రయాణానికి నువ్వు సాగిపోవచ్చు నాయనా అని చెప్పేసి ఆయన్ని హగ్ చేసుకొని పంపించేస్తారు. పంపించేసిన తర్వాత ఆయన ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా శిష్యుడు తనని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఎవరితో ఉండాలి? నన్నెవరు చూస్తారు? అనే ఒక ఆలోచన, భావన కూడా ఏ రవ్వంత మాత్రం కూడా ఆయనలో కలగనీయకుండా ఆయన కూర్చొని ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తారు. మెడిటేషన్ చేసి ఇక ఆయన ప్రయాణం ముందుకు సాగుతారనమాట. ముందుకు ఇక వెళ్ళాలి. ఇక నేను డెఫినెట్‌గా ఆ యొక్క పరశురామ కుండకి వెళ్ళి ఇక అక్కడే ఉండిపోవాలి. నా శేష జీవితాన్ని అక్కడే గడిపేయాలని చెప్పేసి ఆయన నిశ్చయించుకొని నేపాల్ నుంచి ఆయన అస్సాంకి వెళ్తారనమాట. ప్రయాణం చేస్తారు. ఇక్కడ ప్రదేశం అంతా అడవులు అక్కడ ఎట్లా ఉంటుందంటే ఆ పర్వత శ్రేణులు చాలా
భయంకరంగా ఉంటుంది. మనం చూడటానికి కూడా అంటే అడవులు, దట్టమైన ప్రాంతాలు ఎటు చూసినా సరే అసలు ఏముంటాయో, ఏం ఉండవో కూడా తెలీదు. అంటే అంత భయంకరంగా ఉంటాయన్నమాట ఆ ప్లేసెస్ అన్నీ గూడా. సో, అస్సాం నుండి ఈయన వెళుతున్న సమయంలో ఒక వింత జరిగిద్ది. ఆయన ఎప్పుడూ అటువంటి వింత చూడలేదంట. అదేంటి అంటే ఒక పెద్ద పులి మీద చాలా పెద్ద ఒక ఆజానుబాహుడు లాంటి వ్యక్తి ఆ యొక్క పులి మీద కూర్చొని సవారీ అయ్యి ఈయన ఎదురుంగా వచ్చేస్తాడన్నమాట. వచ్చేస్తా ఉంటే ఆయన ఒక్క క్షణం కూడా తొణకలేదు, బెణకలేదు, ఏమీ చేయలేదు. ఆయన అట్లాగే నిలబడి చూస్తూ ఉన్నారంట. చూస్తూ ఉంటే వచ్చిన వ్యక్తి ఈయన కళ్ళలోకి చూసారు. పత్రి సార్ ఎలా అయితే మన కళ్ళలో చూస్తారో సూటిగా, అట్లాగే ఆయన కూడా ఆయన కళ్ళలోకి చూసారు. చూసినప్పుడు ఆయన మామూలుగానే ఉన్నారు. పులిని చూసి భయపడలేదు. పులి మీద కూర్చున్న వ్యక్తిని చూసి కూడా భయపడలేదు. ఆయన మౌనంగా అలా ఆయన కళ్ళలో చూస్తా ఉంటే ఆయన నవ్వి పులి ఒక డొక్కలో ఒక తన్ను తన్ని ముందుకెళ్ళిపోయారనమాట. ఇక సరే అని చెప్పేసి నడుచుకుంటూ, నడుచుకుంటూ ఎంతో దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వత శిఖరం పైన కామాక్షి అమ్మవారి యొక్క ఆలయం ఉందన్నమాట. ఆ నేపాల్ ఆహ్, ప్రాంతం దాటి అస్సాం వెళ్ళే మార్గంలో పర్వతం మీద పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతం మీద ఈ కామాక్షి అమ్మవారి దేవాలయం ఉందన్నమాట. ఇక ఈయన ఆలోచన ఏంటంటే ఇంత దాకా వచ్చాము. సో, ఈ అమ్మవారి దేవాలయాన్ని కూడా నేను దర్శించాలని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే ఓపిక లేకపోయినా ఆయన నడుచుకుంటూ ఒక కర్ర ఆయన దగ్గర ఒక కర్ర ఉంటుందన్నమాట. ఆ ఒక ఊత కర్ర ఆయన దగ్గరికి ఏమీ లేవు. ఒక ఊత కర్ర అంతే జపమాల. ఇంకేమీ లేదు. దీన్ని పట్టుకొని ఆధారం చేసుకొని ఆయన ఏం చేస్తారంటే, ఆ ఊతకర్ర సహాయంతో నిదానంగా, నిదానంగా 100 ఏళ్ల వయస్సున్న ఒక తపస్వి, ఒక యోగి కేవలం ఆయన యొక్క మనస్సులో సంకల్పంతోనే ఆయన నడుస్తున్నారు. సో, ఆయన ఏం చేస్తాడంటే కష్టపడి ఆ కొండెక్కుతారు. కొండెక్కి ఆ గుడి ద్వారాలు మూసేసి ఉంటాయి. ఆయన ఫీల్ అవ్వరు. ఆయన బయట ప్రాంగణంలో చక్కగా పడుకుంటారన్నమాట. ఆ నైట్ గడిచిపోతుంది. తెల్లవారేసరికి ఆయన లోపల ఉన్న ఈయన పడుకునే ఉంటారు. ఆ! అక్కడ పూజారి ఒకాయన వచ్చి గుడి ద్వారాలు తెరుస్తారన్నమాట. తెరవంగానే అమ్మవారిని కామాక్షి అమ్మవారిని చూసి ఆవిడకి నమస్కారం చేసి, ఆ తర్వాత ఈ పంతులు గారు ఏవైతే ప్రసాదం పెట్టారో, ఆ ప్రసాదం తీసుకొని చక్కగా ఆహారం తిని ఇక గుడి దిగి వెళ్ళిపోతున్నారు స్వామి. ఎందుకంటే ఈయనకి చాలా దూరం వెళ్ళాలి. ఇక ఆ గుడికి వెళ్ళాలి. ఒక్క ఆలోచన ఇక ఏమీ ఆలోచన లేదు. సరే అని చెప్పేసి ఈయన ఏ మెట్లెక్కొచ్చి ఎక్కైతే వచ్చారో అదే విధంగా ఆయన నిదానంగా ఒక్కొక్క మెట్టు దిగి వస్తున్నప్పుడు ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. ఒక చిన్న అమ్మాయి వస్తదనమాట. చాలా చిన్నగా బహుశా ఆవిడ వయస్సు ఒక 10 సంవత్సరాలు, 11 సంవత్సరాల్లో ఉన్న వయస్సులో ఉన్న ఒక అమ్మాయి వస్తదనమాట. వచ్చి ఆ అమ్మాయి ఏమడుగుద్ది తెలుసా? "నువ్వు యోగ సాధనలో వెళ్ళాలనుకుంటున్నావుగా? మరి నీ మొలలో ఎందుకు వజ్రపోటు ఉంగరం దాచుకున్నావు నువ్వు?" అని అడిగిద్ది. ఓకే. వజ్రపు ఉంగరం స్టార్టింగ్‌లో ఆయన కట్టి తీసుకొచ్చారు. గుర్తుందా? ఎప్పుడు ఆయన అదేంటి స్టార్టింగ్‌లో నేను ఈ యొక్క అదేంటి సన్యాసం పుచ్చుకుంటున్నాను. మరి నా ముందు దీని ద్వారా ఏదైనా యూజ్ అవుతదేమో అనే ఉద్దేశంతో ఒక వజ్రపు ఉంగరాన్ని ఆయన యొక్క పట్టీలో కట్టుకుంటారు నడుముకి. అసలు అది ఉన్న విషయం కూడా ఆయన మర్చిపోయారన్నమాట. పూర్తిగా ఇక దాని ధ్యాస కూడా లేదు. కానీ ఆయన అనుకుంటారు ఒక నిమిషం ఏంటి నా దగ్గర ఉంగరం ఉంది కదా! అది నాకే తెలుసు. ఆ విషయాన్ని కూడా నేను మర్చిపోయాను. ఈవిడకెలా తెలిసింది అని చెప్పేసి ఆయన ఆ నడుము చుట్టూ ఇట్లాగా వేలు పెట్టి ఇలా చేయి పెట్టి తడవంగానే ఆయనకొక పెద్ద వజ్రపు ఉంగరం తగిలిద్ది. తగలంగానే ఆయన ఏం చేస్తారంటే తీస్తారన్నమాట. అమ్మ తీసి చూపిస్తారు ఉంగరం. ఆవిడేమంటారంటే, "ఈ ఉంగరాన్ని తీసుకెళ్ళి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేసేయి." ఓకే. అని చెప్పేసి అంటారన్నమాట. అప్పుడు ఆయన ఆ మేడంతో ఆ చిన్న పాపతో అంటారు, "అమ్మ నాకు దీని మీద మోహం లేదు. వ్యామోహం అంతకన్నా లేదు. అసలు ఇది ఉన్న విషయం కూడా నాకు తెలీదమ్మా" అని చెప్పేసి చెప్పంగానే, ఇది నీ ధనం కాదు. నీ ధనం ఒక్కటే. నీ లోపలున్న ఆ పరమాత్మ. సో, ఇది నీది కాదు. ఇచ్చేసేయి. ఈ భౌతికమైన ఆ ఒక్క చివరి గడిని గూడా నువ్వు దాటేసేయి" అని చెప్పేసి నవ్వుతూ ఆవిడ ఎళ్ళిపోతారు. సో, తిరిగి మళ్ళీ ఈయన మెట్లెక్కి వచ్చి ఆయన ఏం చేస్తారంటే, ఆ వజ్రపుటు ఉంగరాన్ని పైకి వెళ్లి
ఆ యొక్క పంతులు గారితో చెప్తారన్నమాట. ఇట్లాగా ఒక పాపాయి వచ్చింది. ఆ పాపాయి ఈ విషయాలన్నీ జరిగాయి. ఇట్లా చెప్పింది. నా వజ్రపు ఉంగరాన్ని మీకు ఇమ్మని చెప్పారని చెప్పగానే ఆయన ఆ మహామునికి సాష్టాంగ ప్రణామం చేస్తాడు. ఎందుకంటే మీకు తెలిసిన కేవలం మీకే మాత్రం తెలిసిన ఆ విషయాన్ని ఆ అమ్మవారు చెప్పగలిగారంటే వచ్చింది ఇంకెవరో కాదండి. కామాక్షి అమ్మవారే మీకు దర్శనం ఇచ్చారు. నిజంగా మీరు ఆయన్ని దర్శనం చేసుకున్నారంటే మీకు మీ జన్మ చరితార్థం అయిపోయింది అని చెప్పేసి ఆయన దండం పెడతారు. ఆ తర్వాత ఆ వజ్రపు ఉంగరాన్ని ఆయనకిచ్చేసి దండం పెట్టేసి ఈయన వచ్చేస్తారన్నమాట. ఇక అక్కడి నుంచి ఈయన నడుచుకుంటూ వచ్చేస్తా ఉంటారు. దిగి ఆ శిఖరాల్లో దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటే నాగ పర్వతాలని చెప్పేసి ఒక దగ్గరకొచ్చి ఆగిన తర్వాత అక్కడ కొంతమంది వీళ్ళెవరంటే అడవిలో ఉండే ఆటవికులు ఉంటారు కదా! వీళ్ళున్నారన్నమాట. వీళ్ళు పూర్తిగా చిన్న, పెద్ద వీళ్ళందరూ కూడా పూర్తిగా నగ్నంగా ఉన్నారు వాళ్ళు. స్త్రీలు గాని, పురుషులు గాని అందరూ ఒకేలా ఉన్నారు. ఈయన్ని తీసుకొచ్చి బంధించేస్తారన్నమాట. బంధించేసేసి ఈయనేం చేస్తారంటే కట్టేసేసి ఇప్పుడు ఆయన్ని చంపి ఆహారంగా తీసుకోవాలన్నదే వాళ్ళ ఉద్దేశము. సో, వీళ్ళేం చేస్తారంటే చెప్తా ఉంటారు. చెప్తా ఉంటే ఈయనకేమీ అర్థం కాదు. సో, ఇప్పుడు ఆయనేం చేస్తారంటే ఓంకారాన్ని, ప్రణవాన్ని గట్టిగా ఉచ్చరించి ఆయన ధ్యాన స్థితిలో కూర్చుండిపోతారు. ఎప్పుడైతే ఆయన ధ్యానంలో కూర్చుంటారో ఆళ్ళందరూ కూడా ఆటోమేటిక్‌గా ఆయన చూస్తూ కొన్ని వందల గజాల దూరం జరిగిపోతారన్నమాట ఆయనకి తెలియకుండానే. సో, వీళ్ళలాగా చూస్తూనే ఉంటారు. కళ్ళు ఇక పొద్దున్నుంచి సాయంత్రం పొద్దుగూకిపోతుంది. వీళ్ళెవ్వరు కూడా కదలరు. ఆయన ఎలా కూర్చున్నారో, ఎందుకు కూర్చున్నారో కూడా వాళ్ళకి అర్థం కాకుండా అట్లాగే కూర్చొని ఉంటారన్నమాట. సరే అని చెప్పేసి ఈయన కళ్ళు తెరవంగానే వాళ్ళేం చేస్తారంటే ఈయనేం చెప్తారంటే నేనిక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆయన అంటా ఉంటారు. వాళ్ళు దానికి కళ్ళతో, చేతులతో సైగలు చేస్తా ఉంటే, ఆ సైగలు వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ ఈ తపస్వి మహారాజ్‌ని వాళ్ళు వదలటానికి నిరాకరిస్తారనమాట. ఓకే. సో, సరే అని చెప్పేసేసి ఆయనేం చేస్తారంటే, ఆయన కొంత ఆహారం తీసుకొస్తారు. మాంసాహారాన్ని, అట్లాగే ఆహారాన్ని, ఇంకొన్ని మత్తు పదార్థాన్ని, కొన్ని ఏదో పానీయాన్ని తీసుకొచ్చి వాళ్ళకివ్వటం జరిగిద్దనమాట. తెచ్చినప్పుడు ఈయనేం చేస్తారంటే కేవలం ఆ ఆహారం అంటే పళ్ళు అటువంటి ఆహార పదార్థం ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే ఆయన తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన మిగతా పదార్థాలు వేటిని కూడా ఆయన టచ్ చేయరనమాట. అట్లాగే ఆయన వదిలేస్తారు. అట్లాగా 9 రాత్రులు, 9 పగళ్ళు ఆయన ఏం చేస్తారంటే అట్లాగే ధ్యాన స్థితిలో కదలకుండా యాస్ ఇట్ ఈస్‌గా ఆ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ అట్లాగే ఆయన అలాగే కూర్చుండిపోతారనమాట తపస్సులో. సో 10 రోజుల తర్వాత వీళ్ళేం చేస్తారంటే, ఈయన సామాన్య వ్యక్తి కాదు. ఈయన ఒక దైవానికి సంబంధించిన వ్యక్తి. కాబట్టే మనం ఈయనేం చేయలేమని చెప్పేసి వీళ్ళేం చేస్తారంటే, ఈయనని వెళ్ళిపోవటానికి అనుమతిస్తారు. ఇక సరే అని చెప్పేసేసి ఆయన ఆ ప్రదేశాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఎక్కడికి అంటే, ఇప్పుడు ఆయన ఈ అస్సాం దక్షిణ ప్రాంతాలను అందరిని కూడా పర్వత పంక్తులను అన్ని కూడా దాటుకొని ఆయన పరశురామ కుండికి వస్తారన్నమాట. ఈ పరశురామ కుండ అనేది ఇక్కడ పరశురాం సాక్షాత్తు వచ్చి పరశురాముడు ఓకే. రాముడి యొక్క ఇంకొక అంశ పరశురాముడు. ఈయన ఏం చేస్తారంటే వచ్చి అక్కడ తపస్సు చేసుకున్నారట ఆయన చివరి రోజుల్లో. అక్కడ తపస్సు చేసుకొని అక్కడే ఉండి ఇక ఆయన జీవితాన్ని అక్కడే అంతం చేసుకున్నారని చెప్పేసి చెప్తారు. సో ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చాక ఈ హిమాలయాల్లో ఇంకా ఇక్కడే నేను ఉండిపోవాలని నిశ్చయించుకొని ఈయన ఏం చేస్తారంటే ఇక ఆ హిమాలయాల్లో నడుచుకుంటూ కిందకి నిదానంగా ఇట్స్ అన్‌బిలీవబుల్ థింగ్. ఎందుకంటే వయస్సు మళ్ళిపోయిన వ్యక్తి తను చూపు కూడా సరిగ్గా కనిపించట్లేదు. శరీరము సహకరించట్లేదు ఇక. ఇక నడవటానికి కూడా శక్తి లేదు. సరియైన ఆహారం లేదు. శరీరం పూర్తిగా ఎట్లా అంటే శిథిలమైపోతుంది. ఇక ఈ దేహం వద్దు అనుకునే స్థితి. అంటే ఇంకేంటన్నమాట ఇక ఈ ఈ యొక్క పరశురామ కుండకొచ్చిన తర్వాత ఈ జలాశయంలో స్నానం చేశాక తపస్సు చేస్తూ ఇక నేను నా దేహాన్ని వదిలేయాలనే ఆలోచనతో ఆయన అక్కడికొస్తారన్నమాట. నిదానంగా కేవలం ఆయన ఒక ఆత్మవిశ్వాసం ఒంటరిగా ఆయన ఒక్కరే అక్కడికి రావటం జరిగింది. సరే అని చెప్పేసి ఆయన ఆ యొక్క కుండలో ఏదైతే ఉందో ఆ యొక్క కుండంలో ఆయన స్నానం చేస్తారు. ఆ జలాశయంలో స్నానం చేసిన తర్వాత కాస్త ఆయన రిలాక్స్‌గా ఫీల్ అయిన తర్వాత నిదానంగా లెగిసి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తా ఉంటే దూరంగా ఇంకొంచెం కొండ మీద ఒక కుటీరం కనిపిస్తుందన్నమాట.
కుటీరం కనిపించినప్పుడు ఆయన ఏం చేస్తారంటే కొంచెం ఓర్పు తెచ్చుకొని నిదానంగా ఆ కొండ ఎక్కుతారాయన. ఎక్కి అక్కడ లోపల ఒక వ్యక్తి కూర్చొని ధ్యానం చేసుకుంటా ఉంటారు ఒక వ్యక్తి. ఆ ధ్యానం చేసుకుంటా ఉంటే ఈయన వెళ్లి పిలుస్తారు. పిలవంగానే వెంటనే ఆయన కళ్ళు తెరిచి చూస్తారన్నమాట. చూసినప్పుడు ఒక వ్యక్తి ఎట్లా అంటే ఆ ప్రాంతంలో ఎవరు రాలేరు. అదొక నిర్మానుష్యమైన ప్రాంతం అన్నమాట. అసలక్కడ యోగ సాధన చేసుకోవడానికి గాని, లేపోతే ఇంకో ఏవైనా సరే అక్కడ ఉండటానికి గాని, అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఏమీ లేదు. అటువంటి ప్రాంతంలో ఈయన ఈ కుటీరం నిర్మించుకున్న వ్యక్తి ఎప్పటినుంచో అక్కడున్నారు. సో, ఆయన యోగ విద్య అది. ఆయన ఎప్పటినుంచో అక్కడ ఉన్నారు. ఆయన గురుదేవుల దగ్గర అద్భుతమైన యోగ విద్యల పరంపరగా ఆయన నేర్చుకొని, ఒక అద్భుతమైన కార్యం కోసం ఆయన అక్కడ వేచి ఉన్నారు. ఆయన ఆ రోజు కోసం ఎవరో ఒకళ్ళు గ్రేట్‌గా ఒక పర్సన్ వస్తారు. వాళ్ళకు నా యొక్క విద్యను అందించి ఒక అద్భుతమైన కార్యాన్ని నేను చేయాలని ఒక పర్పస్‌తో ఆయన ఏం చేశారంటే అట్లాగే అక్కడున్నారు. ఎప్పుడైతే ఈ వ్యక్తి తపస్వి మహారాజ్ వచ్చి చూస్తారో, ఇక్కడ రావటం జరుగుతుందో, అప్పుడు ఏం చేశారంటే ఈయన విషయాలన్నీ తెలుసుకున్నారు. స్వామీజీ మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇవన్నీ గూడా. ఈయన కూడా ఒక పంజాబీ వ్యక్తి. ఆ యొక్క కుటీరంలో ఉన్న వ్యక్తి ఒక పంజాబీ వ్యక్తి. సో, వీళ్ళు మాట్లాడుకోవటానికి చాలా అనువుగా, ఈజీగా ఉందన్నమాట. సో, వచ్చిన పర్పస్ ఏంటి అంటే అని ఈయన విషయాలన్నీ కూడా ఆయనకి చెప్పడం జరుగుతుంది. సరే. ఓకే. అయితే ఆహ్, సో, ఓకే. టైమ్ ఈస్ ఐ థింక్ ఓవర్. మళ్ళీ రేపు 5 మినిట్స్ మెడిటేషన్ చేసి రేపు సెక్షన్‌లో మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ స్వామీజీకి కాయకల్ప విద్య నేర్చుకోవటం జరుగుతుంది. సో, ఇంతే కాకుండా రేపు ఓంకారం యొక్క విశిష్టతని చెప్పడం, అట్లాగే అందులో ఒక ఓంకారం చేయటం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇంకొక మాస్టరు నా క్లాస్ తర్వాత వెయిట్ చేస్తున్నారు కనుక రేపు మళ్ళీ మనము యాడ్ అయ్యి మిగతా విషయాల్ని మనం తెలుసుకుందాము. సో, జస్ట్ ఒక 5 మినిట్స్ మనం మెడిటేషన్ చేసి ఆ తర్వాత మనం లీవ్ అయిపోదాం. ఓకే. సో, యెస్ ఆల్ మేడం. ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకొని సహజంగా, సరళంగా జరిగే మీ మీ ఉచ్ఛ్వాసలను పూర్తిగా గమనిస్తూ హాయిగా ఇప్పుడు దాకా మనం తెలుసుకున్న విషయాలన్నిటిని కూడా పూర్తిగా మనం మననం చేసుకుందాము. యాక్చువల్లీ ఇవాళ గైడెడ్ మెడిటేషన్‌లో ఆహ్, పార్వతీ మా యొక్క అద్భుతమైన ఎనర్జీస్‌తో మనం ధ్యానం చేద్దామని అనుకున్నాము. కానీ సమయం లేకపోవటం వల్ల మనము కేవలం ఒక 5 నిమిషాలు మాత్రమే మనం ధ్యాన సాధన చేస్తున్నాము. ఈ 4 రోజుల ఈ యొక్క సెషన్స్‌లో ఆహ్, ఒక్కొక్క రోజు ఒక అద్భుతమైన మాస్టర్‌తో గైడెడ్ మెడిటేషన్ చేద్దాము. ఒకరోజు కృష్ణుడితో చేద్దాము. రేపు శివ అంటే పార్వతీ మా యొక్క ఎనర్జీస్‌తో హిమచర్చితాల్లో ఉన్న అద్భుతమైన ప్లేసు, తర్వాత ఓంకారం యొక్క విశిష్టతను తెలుసుకుందాము. ఆ తర్వాత ఇంకొక రోజు శ్రీకృష్ణ భగవానుని గురించి వివరణ తెలుసుకుందాము. అట్లాగే ఇంకొక రోజు చివరి రోజు మహా అవతార్ బాబాజీ గారు ఎక్కడైతే ఉన్నారో హిమాలయాల్లో ఆయన ఎక్కడైతే దర్శనమిస్తారో కృతాలంలో అక్కడ నేను బాబాజీ గారిని విన్నవించుకున్నాను. ఆ ప్లేస్‌కి ఆ రోజు ఎంతమందైతే ఈ గైడెడ్ మెడిటేషన్‌లో ఉంటారో వారందరికీ కూడా హ్మ్. ఆయన బాబాజీ గారి యొక్క దివ్య దర్శనాన్ని కలిగించమని నేను కోరుకున్నాను. అట్లాగే ఆ ప్రాంతానికి కూడా ఆయన ఎక్కడికొస్తారు, ఆ హిమాలయాల్లో ఆయన ఎక్కడ రహస్య మార్గంలో, ఎక్కడ ఆ హిమ ప్రాంతంలో ఆయన మొదటిగా సాధన చేశారు, కృతాలంలో ఆయన ఎక్కడ ఉన్నారు, అట్లాగే హిమ పర్వతాల్లో ఉన్న రహస్య మార్గాన్ని కూడా కొన్ని మనం తెలుసుకుందాము. సో, అద్భుతంగా ఈరోజు మన తపస్వి మహారాజ్ గురించి తెలుసుకుందాము. నిజంగా ఒక రాజు అద్భుతంగా ఆయనకొచ్చిన మార్గంలో ఆయన ఎన్నో కష్టాల్ని కూడా ఇది వదిలేసేసి కేవలం ఆయన మనసు ఒక ముక్తి స్థాయి కోసమే ఆయన కోరుకున్నారు. ఒక తపస్విగా ఆయన మారాలని కోరుకున్నారు. మన భారతదేశము భారతమని ఎంత అద్భుతమైన దేశం అంటే ఇక్కడ ఎందరో యోగులు, ఋషులు తపస్సు చేసిన తపోస్థలి ఇది. ఈ భారతదేశంలో మనం పుట్టటం అంటే అది సామాన్య విషయం కాదు. కొన్ని జన్మలు తపించాం కనుకే ఈ భారతదేశంలో మనం జన్మ తీసుకున్నాము. మనము